Hello, hello, hello. Welcome back to another episode Tollywood కబుర్లు. ఆఫ్ కోర్స్ నేను మీ హోస్ట్ తేజ గారిని అండ్ నేను ఒక ఆనెస్ట్ విషయం చెప్దాం అనుకుంటున్నామండి ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు. మీరు గమనించుంటారు నేను కొంచెం ఆహ్, ఎలా చెప్పాలి కన్సిస్టెన్సీ కొంచెం డిక్రీజ్ చేశాను. దీనికి వేరియస్ కారణాలున్నాయి. బట్ మీ అందరితో ఆనెస్ట్‌గా ఉండడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను కాబట్టి నిజం చెప్పాలంటే ఐ థింక్ మేబీ కొంచెం నేను ఐఎమ్ గోయింగ్ త్రూ లిటిల్ బిట్ ఆఫ్ డిప్రెషన్ అనుకోండి. ఎందుకంటే ఆహ్, జీవితంలో చాలామంది ఎదుగుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళు మంచి మంచి పొజిషన్స్‌లో ఉన్నారు. అండ్ నేను గ్రాడ్యుయేట్ అయ్యి ఒక 3 సంవత్సరాలయ్యి నాకు ఉద్యోగం లేదు, సంజోగం లేదు. నేను సినిమాలో ఎంటర్ అవుదాం అనేసరికి నేను ఉద్యోగం వదిలేసి ఏదో చేద్దాం అనుకున్నా. కానీ నువ్వు తప్పుదారి తీసుకుంటున్నావు అని అమ్మా, నాన్న చెప్పేసరికి నేనింకా ఇంట్లోనే ఉంటూ ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. అండ్ కోవిడ్ వచ్చినప్పుడు అంటే గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఐ వాంటెడ్ టు లైక్ ఇదే చేయాలనిపించేది. అప్పుడు నా వయసు 22 అండ్ అనుకోకుండా 2020 అనే సంవత్సరం మొత్తం పోయింది కోవిడ్ వల్లనే. అండ్ ఒక రూమ్‌లో కూర్చుంటూ యూ నో మనం ఎప్పుడు మొదలెడదాం అని చెప్తే సెప్టెంబర్ 2022లో నీ కెరీర్ ఆరంభం అవుతది, మొదలవుతదని, నీ సినిమా కెరీర్ అవుతదని నేను అనుకున్నాను. కానీ ఆహ్, ఇప్పుడు రియాలిటీని ఫేస్ జేయాలంటే అదవ్వట్లేదు. అండ్ నేనెంత ప్రయత్నించినా, ఎంత జేసినా అది అవ్వట్లేదనే బాధతో అండ్ దాన్ని లైక్ జస్ట్ ఒప్పుకోవడం అనేది అంటే నిజాన్ని ఒప్పుకోవడం అది చాలా కష్టం. బట్ అది ఎవరైనా చేయాల్సిందే. సో, అదొకటి అండ్ యాహ్! అంటే జీవితంలో చాలామంది ముందుకెళ్తున్నారు. నా ఫ్రెండ్సు, లేకపోతే కొంతమంది ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళు మంచి పొజిషన్ తీసుకొని ఆహ్, వాళ్ళు మంచిగా సంపాదిస్తున్నారు. వాళ్ళకి లైక్ ఏమో చాలామంది ప్రమోట్ అవుతున్నారు. చాలామంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ నేనేదో ఇంట్లో కూర్చొని పాడ్‌కాస్ట్ చేస్తూ ఆహ్, లైక్ ఐ ఐ డోంట్ నో రీసెంట్‌గా నేను పనిచేసే ఉద్యోగం నుండి నన్ను పీకేశారు. బికాజ్ నేను సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. హానెస్ట్‌గా చెప్పాలంటే ఆ ఉద్యోగం చేయడం నాకిష్టం లేదు. అండ్ చేసే పని కూడా నాకిష్టం లేదు. నాకు తెలిసేది ఒకటే అది సినిమాలు అండ్ లైక్ సినిమాలో పనిచేయట్లేదు కాబట్టి నేను కొంచెం డెఫినెట్‌లీ బాధగా ఫీల్ అవుతున్నా. సో, మీ అందరితో షేర్ చేయాలని నేను ఆహ్, ఈ మాట చెప్పాను. అండ్ ఇంకోటేంటంటే లైక్ ఐ థింక్ డెఫినెట్‌లీ అవుతది. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత కష్టమైన ఇండస్ట్రీ ఉద్యోగం ఏంటంటే నువ్వు ఎప్పటికీ అది చావకూడద చావకూడదు అనేదే నమ్మకం. నీకు నమ్మకం ఉంటే డెఫినెట్‌గా జరుగుతది. సో, పనులు కొంచెం స్లోగా ఎళ్తున్నాయి. రిప్రజెంటేషన్ లేదు, ఏమీ లేదు అలాంటిది. సో, ఒకవేళ అదొస్తే అప్పుడు మనం యాక్చువల్లీ మూవ్స్ స్టార్ట్ జేయొచ్చు. అండ్ ఫ్యూచర్‌లో ఒక తెలుగు సినిమా తీద్దాం అనుకుంటున్నా. ఆహ్, అండ్ నేను బల్లగుద్ది జెప్తున్నానండి. మీ అందరికీ చాలా నచ్చుతది. ఐ కెన్ డెఫినెట్‌లీ ప్రామిస్ థాట్ అండ్ చాలా పెద్ద సినిమా అవుతదని మనస్ఫూర్తిగా చెప్పగలను. సో, ఓకే. నా బాధను పక్కన పెట్టి ఈరోజు ఒక నాకెంతో ఇష్టమైన సినిమా గురించి మాట్లాడబోతున్నాం. మీరు టైటిల్ జూసుంటే 'జల్సా' ఆఫ్‌కోర్స్ ఇది మన 'పవన్ కళ్యాణ్' అండ్ 'త్రివిక్రమ్' తీసిన ఫస్ట్ కాంబినేషన్ వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఫస్ట్ వచ్చిన సినిమా. ఈ సినిమా నాకు తెలిసి ఏప్రిల్ 9థ్ అనుకుంటా. లేదు ఏప్రిల్ 2, 2008 విడుదలయిందండి. ఈ సినిమా గురించి లేకపోతే ఈ పాడ్‌కాస్ట్ మీరు వింటున్నారంటే డెఫినెట్‌లీ ఈ సినిమా మీరు చూసుంటారు. చూసుండకపోయుంటే నాకు అడ్వైస్ ఉంది. ఈ పాడ్‌కాస్ట్ వినడం ఆపేసి యూట్యూబ్‌కెళ్ళి 4కే ప్రింట్ ఉంటది. మీరు సినిమా చూసేయండి. లేకపోతే ఈ పాడ్‌కాస్ట్ మీరు వింటున్నారంటే అండ్ మీకు తెలుగు అర్థం అవ్వకపోతే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ పాడ్‌కాస్ట్ మీరు వింటున్నారంటే మీకు తెలుగు అర్థం అవ్వకపోతే మీ జీవితంలో ఏం చేస్తున్నారనేది నాకు నిజంగా డౌట్ ఉంది. బట్ అది వేరే విషయం. సో, ఆఫ్‌కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటది. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ అనను గాని
ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఫిల్మ్స్ మన టైంలో అండ్ మన జనరేషన్‌లో. సో, ఆబ్వియస్లీ ఈ సినిమాలో చాలామందున్నారు. అండ్ దానికి ముందు మనం ఇలాంటి క్లాసిక్స్‌ని రీవిజిట్ చేసిన తర్వాత యెస్! ఈ సినిమా క్లాసిక్‌ని అన్నా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది బోగ్గాళ్ళు, వోగ్గాళ్ళు బేవార్స్ గాళ్ళు చాలామంది తిరుగుతూ ఉంటారు. ఈ సినిమా ప్రాబ్లమాటిక్కు, ఇదుంటది, అదుంటది, సినిమా బాలేదు, సినిమా బాలేదు. నేనొక్కటే చెప్తానండి, మీరు ఒక పాపులర్ సినిమాని ఇష్టం చేయలేదనుకో, మీలాంటి దరిద్రమైన ఎదవ ఇంకెవడుండడు. నేనది కాన్ఫిడెంట్‌గా చెప్తున్నా. చాలామంది నువ్వెవడురా నాకు చెప్పడానికంటే, అది పక్కన పెట్టు. ఓకే. ఎవడి ఇష్టాల్లో లేకపోతే లైక్స్ అండ్ డిస్‌లైక్స్ ఉంటాయి ఆడికి. కానీ పాపులర్ సినిమాల మీద కూర్చొని ఏడవడం, అలాంటి మనుషులంటే నాకు అలర్జీ, నాకు అసహ్యం అండ్ నాకు పరమ చండాలం అనిపిస్తది. నేను జెన్యూన్‌గా చెప్తున్నా. ఈ పాడ్‌కాస్ట్ వింటున్నారంటే కొంతమంది ఎవరో ఒకరుంటారు. వాళ్ళ పేర్లు నేనెత్తను గానీ, నాకు తెలుసు అండ్ ప్రత్యేకంగా వాళ్ళ గురించే చెప్తున్నా. మీ పని మీరు జూసుకోండి. మీ సావు మీరు సావండి. అదొకటే చెప్తా. సో, నేనెందుకు ఇంత డిఫెన్సివ్ అవుతున్నానంటే, నేనొకటే చెప్తానండి. నాకీ ప్రపంచంలో చాలా అంటే చాలా తెలీదు. నాకు చాలా అంటే చాలా ఇష్టం లేని విశేషాలు, లేకపోతే సంఘటనలు, లేకపోతే జస్ట్ థింగ్స్ ఇన్ జనరల్ నాకిష్టం లేదు. కానీ నేను ఈ ప్రపంచంలో నాకేదంటే అన్నిట్లకంటే నాకేదిష్టం అంటే మా అమ్మ, నాన్న తప్ప తెలుగు సినిమా. నే నేను యాక్టర్ అవ్వడానికి కారణం తెలుగు సినిమా. నాకు ఇన్‌స్పిరేషన్ ఇచ్చింది. నేను కొంచెం వేరే దారిలో వెళ్తున్నాను కాబట్టి ఫ్యూచర్‌లో డెఫినిట్‌గా వస్తాను. అండ్ నాకు ఫ్రెండ్స్‌ని ఇప్పించింది నాకు మంచి ఫ్రెండ్సు మీరు వినే ఉంటారు. 'ప్రణవ్' గానివ్వండి, 'దివ్యేష్' గానివ్వండి అండ్ ఐ థింక్ వాళ్ళిద్దరే వచ్చారు. అండ్ ఇంకో అమ్మాయి వచ్చారు. వాళ్ళందరూ నాకెట్లా పరిచయం అయ్యారేంటంటే తెలుగు సినిమా ద్వారా. సో, ఆ సినిమా లేకుండగా సగం నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నాకసలు లైక్ ఐ నా దగ్గర లైక్ ఐ వుడెంట్ హావ్ దెమ్ అనమాట. సో, అది ఇంకోటి. సో, ఈ ప్రపంచంలో మీరు నన్నైనా అనండి. మీరు నన్ నన్నైనా, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళే మీరు 1,90 అనండి. నేను పట్టించుకుంటా. కానీ తెలుగు సినిమా గురించి ఎవడైనా పిచ్చి, పిచ్చి వేషాలు, పిచ్చి, పిచ్చి మాటలన్నాడంటే నాకు నిజం చెప్తున్నా నాకు కాలుది. దానికంటే నాకెంత మండుతదంటే అంత మండుతది. ఎందుకంటే నేను జస్ట్ నాకు ప్యాషన్, నాకు పిచ్చి అండ్ నాకిష్టం కాబట్టి. సో, నేను అట్లా ఫీల్ అవుతా. సో, మరొక్కసారి 'జల్సా' గురించి మాట్లాడుతుంటే ఆఫ్‌కోర్స్ ఇందాకడ చెప్పినట్టు ఏప్రిల్ 2, 2008 ఈ సినిమా విడుదలయింది. అండ్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన నిర్మాత అల్లు అరవింద్ గారు. అండ్ మ్యూజిక్ బై డీఎస్‌పీ గారు. సినిమాటోగ్రఫీ బై కేవి గుహాన్ అండ్ రసూల్ ఎల్లోర్ గారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రసూల్ ఎల్లోర్ గారి గురించి హీ ఈజ్ ఆల్సో అంటే ఆయన ఒక ఫేమస్ సినిమాటోగ్రఫర్ అనుకో. బట్ మీరు 'రవితేజ'తో 'భగీరథ' అని ఒక సినిమా చూసుంటే ఆ సినిమాకి డైరెక్టర్ ఆయనే. లిరిక్స్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, భాస్కర్ భట్ల గారు అండ్ రామజోగయ్య శాస్త్రి గారు. ఫైట్స్ బై విజయ్ మాస్టర్. ఎడిటింగ్ బై శ్రీకర్ ప్రసాద్ గారు. అండ్ ఆఫ్ కోర్స్ ఆయన తీసే ప్రతి సినిమా కాబట్టి సారీ దానికి ముందు ప్రొడక్షన్ డిజైన్ బై ఆనంద్ సాయి గారు. అండ్ ప్రతి సినిమా ఆయనే రాస్తారు కాబట్టి దిస్ మూవీ స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అండ్ డైలాగ్స్ ఆర్ బై మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. సో ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేను ఇవ్వబోతున్నానండి. అదేంటంటే ఈ సినిమా ఎట్లా మొదలైంది, ఎలా జరిగింది, ఆ విశేషాలన్నీ. సో ఈ సినిమా ఎట్లా మొదలైందంటే త్రివిక్రమ్ ఆమ్, పవన్ కళ్యాణ్ 'జల్సా' అనే 'జల్సా' కాదురా నీ అబ్బా! సో, త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్‌ని 'బంగారం' అనే సినిమా క్లైమాక్స్‌లో సో, 'బంగారం' అనే సినిమా అది 2006 ఆర్ 5 సినిమా అనుకుంటా. నాకు సరిగ్గా గుర్తులేదు. సో, 2006 సో, ఇదేదో లైక్ ఏప్రిల్, మే ఆ టైంలో మేబీ అయ్యుండొచ్చు. డెఫినెట్‌లీ లేదు. మార్చ్ ఆర్ ఏప్రిల్ అయ్యుండొచ్చు. బికాజ్ 'బంగారం' అనే సినిమా మే 3, 2006 వచ్చింది. సో, ఆ సినిమా క్లైమాక్స్ జరుగుతున్నప్పుడు త్రివిక్రమ్ వచ్చి పవన్ కళ్యాణ్‌ని కలిసాడు. అదేంటంటే ఒక కథ చెప్పాడు. అండ్ ఆ కథ పవన్ కళ్యాణ్‌కి చాలా నచ్చింది. "నువ్వు డెవలప్ చెయ్యి" అని అన్నారాయన.
దాని తర్వాత ఆయన వెనకాలొస్తూ ఒక క్యారెక్టరైజేషన్ అంటే మళ్ళీ కలిసారు పవన్ కళ్యాణ్‌ని. ఆయన ఆ క్యారెక్టరైజేషన్ కొంచెం డిజైన్ చేసి కొన్ని సీన్‌లు చెప్పారు. ఇంకా నచ్చింది పవన్ కళ్యాణ్‌కి. ఇంకా డెవలప్ చేయమన్నాడు. సో, అదేంటంటే 'త్రివిక్రమ్' రాయడం మొదలుపెట్టారాయన. అండ్ దాని తర్వాత ఒక ఇది ఎలా జెప్పాలి? సినిమా తీసే కొద్దీ ఆ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కొంచెం ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే మనం ప్యూర్ లైక్ టెర్రరిజం యాంగిల్ యాక్షన్ సినిమా తీస్తే మేబీ జనాలు నేనేదో ఈ ఇంకేదో చేస్తున్నానని వాళ్ళు అనుకుంటారు. సో, మేము కొంచెం ఆ రొమాంటిక్ కామెడీకి కొంచెం జానర్ షిఫ్ట్ చేసాం. అండ్ అదేంటంటే 'త్రివిక్రమ్‌కి' తెలుసనమాట. ఆహ్, టెర్రరిజం అనే ప్రాబ్లమ్‌కి ఎటువంటి సొల్యూషన్ లేదని. సో, ఆయనేం చేశారేంటంటే దాన్ని బేసిక్‌లీ సటైర్ ఏసారు దాని మీద. సో, అదేంటంటే ఈదర్ పోలీసులు లేకపోతే నక్సలైట్లు ఆహ్, హ్మ్, అదేంటంటే ఎవడు ఎవడి వైపున్నా వాడు కరెక్ట్‌గా అనుకుంటారు. అండ్ ఒక డైలాగ్ ఉంటది. ఎవరి దగ్గర గన్నుంటే వాడే రైట్ అనే ఒక ఐడియాలజీతో సినిమా ముందుకెళ్తది. నేను ఇంకో డిస్క్లైమర్ ఇవ్వబోతున్నానండి. అదేంటంటే ఈ సినిమా రీసెంట్‌గా మన 'చిత్ర ఆలోచన' పాడ్‌కాస్ట్ రివ్యూ చేశారు. వాళ్ళకి కనిపించే డెప్త్‌లో అండ్ నేను రివ్యూ చేసే డెప్త్‌లో డెఫినెట్‌లీ చాలా డిఫరెంట్‌గా ఉంటది. బికాజ్ నేను ఒక సినిమా చూసినప్పుడు నేను అంతగా ఆలోచించను. నేనేం చేస్తానేంటంటే ఓకే. ఈ సినిమాలో స్టోరీ బావుందా? క్యారెక్టర్‌లు బావున్నాయా? ఆ క్యారెక్టర్ ఎందుకుంది? డైరెక్షన్ బావుందా? అప్పుడు ముఖ్యంగా అవన్నీ పక్కన పెడితే సినిమా ఎంటర్‌టైనింగ్ ఉందా? లేదా? బోర్ కొడితే డెఫినిట్‌గా నచ్చదు. సో, నేను అలా అనలైజ్ చేస్తా. బట్ ఇంకొంచెం డీప్‌గా ఎళ్లి మేము దాన్ని చేయబోతున్నాం ఈరోజు. సో, బ్యాక్ టు ది అదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో, ఆఫ్‌కోర్స్ ఆ టైంలో ఈ సినిమా ఎందుకు స్పెషల్ ఏంటంటే, ఈ సినిమాకి నరేటర్ మన మహేష్ బాబు గారు. సో, త్రివిక్రమ్ ఆయన్ని అడిగారు. మహేష్‌ను కొంచెం ఇట్లా వాయిస్ ఇస్తామంటే, మహేష్ బాబు చాలా ఒబీడియంట్ అంటే మహేష్ బాబు ఒప్పుకున్నాడు. అండ్ దాని తర్వాత త్రివిక్రమ్ ఏం చెప్పాడేంటంటే, ఆయనకి అప్పటికి తెలీదు. అంటే ఎప్పుడు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆపోజిట్స్‌గా వెళ్తూ ఉంటాయి గదా! సో, అది ఉండడం వల్ల అల్లు అరవింద్ గారు త్రివిక్రమ్ దగ్గరకొచ్చి ఏదో జోకింగ్‌గా జెప్పాడు. అదేంటంటే, "అరే! ఇది పెద్ద సమస్యరా. జనాలు చాలా లొల్లి జేస్తారు, గొడవ జేస్తారు. అంటే వ్ ఒక స్టార్ హీరోకి ఇంకో స్టార్ హీరో నుండి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది అది మామూలు విషయం గాదు. జనాలు చాలా ఫీల్ అవుతారని" జెప్పారు. బట్ ఆఫ్‌కోర్స్ చాలా జోకింగ్ మ్యానర్‌లో జెప్పారు. అండ్ నాకెప్పుడూ ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉండేదండి. ఇది ఒక పర్ఫెక్ట్ మల్టీ స్టార్ అయ్యుండేది. 'వాట్ ఇఫ్' అనే ఆబ్వియస్‌లీ మన 'మార్వెల్‌లోలు' ఒక షో తీశారు. కానీ 'వాట్ ఇఫ్' అనే తెలుగు సినిమాకి చాలా నువ్వు 1,90 వెతకొచ్చు దాంట్లో. బట్ 'వాట్ ఇఫ్' ఈ సినిమాలో నరేటర్ అండ్ సంజయ్ సాహు ఒకవేళ కలిసుంటే ఆఫ్‌కోర్స్ ఆ సినిమా లిటరల్లీ జనాలు గుడ్డలు దించుకుంటారు. సో, నేను కూడా అది చూస్తా. బట్ ఈ సినిమాలో నరేటర్ గురించి కొంచెం ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సంజయ్ సాహు నరేటర్‌కి సంజయ్ సాహు తెలుసా? లేకపోతే సంజయ్ సాహు నరేటర్ గురించి తెలుసా? లేకపోతే ఎవరో తెలిసిన వాళ్ళు సంజయ్ సాహుకి చెప్పారా? బికాజ్ ఇట్స్ నాట్ ఇప్పుడు ఫస్ట్ పర్సన్ నరేటర్ అంటే అది డిఫరెంట్‌గా ఉంటది. ఈ సినిమా కొంచెం ఐ థింక్ థర్డ్ పర్సన్ నరేటర్. సో, అది యాక్చువల్లీ క్వైట్ ఇంట్రెస్టింగ్. సో, అదప్పుడు నేను ఆలోచించేవాడిని. నేను చిన్నప్పుడు ఈ సినిమా చూస్తూ. బట్ అది వేరే విషయం. సో, ఇప్పుడు మన మార్కెటింగ్ మా తెలుగు సినిమా మార్కెటింగ్ మీద ఒక ఎపిసోడ్ ఖచ్చితంగా చేయబోతున్నాం. ఎందుకంటే చాలా ఎంత దరిద్రమైన వర్స్ట్ మార్కెటింగ్ అంటే వర్స్ట్ చేస్తారు మనోళ్ళు. బట్ అది వేరే విషయం. సో, ఫిబ్రవరి 29, 2008 జల్సా సినిమా ఆడియో లాంచ్ అయింది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే ఏంటండి, మొట్టమొదటిసారి ఒక తెలుగు సినిమా ఫంక్షన్ 4 ఛానెల్‌లో లైవ్‌గా టెలికాస్ట్ అయింది. టీవీ9, టీవీ5, ఈటీవీ, నెట్ టీవీ. అంటే ఆహ్, అన్ని ఛానెల్స్‌లో ఆ రోజు 'జల్సా' ఆడియో లాంచ్ టెలికాస్ట్ చేశారు. సో, ఈ సినిమా ఆబ్వియస్‌లీ ఏప్రిల్ 2 వచ్చింది. సో, బేసిక్‌లీ 1 మంత్ బిఫోర్ వాళ్ళు ఆడియో రిలీజ్ చేశారు. అండ్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమా పాటల గురించి చెప్పడం అది
అది అనవసరం. బట్ విల్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు దట్ లేటర్. సో యా, అంటే నేను రీసెర్చ్ చేసిన వరకు ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అవి ఉన్నాయి. బట్ ఈ సినిమాని అనలైజ్ చేయడానికి, రివ్యూ చేయడానికి నెక్స్ట్ సెగ్మెంట్ ఆబ్వియస్లీ మేము అదే చేయబోతాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ది రివ్యూ. ఈ సినిమా ఒక మొక్కలో చెప్పాలంటే జనరల్గా నువ్వు ఒక ఇది జస్ట్ బేసిక్ లైక్ సినిమా నాలెడ్జ్ అండి, ఓర్ సినిమా టర్మ్స్. లాగ్ లైన్ అంటారు. లాగ్ లైన్ ఏంటంటే ఒక కథని నువ్వు ఒక్క సెంటెన్స్లో చెప్తే నువ్వు ఎలా చెప్తావు అది. అంటే ఈ సినిమా గురించి, ఈ సినిమా స్టోరీ నువ్వు ఒక్క సెంటెన్స్లో చెప్పగలవా, లేకపోతే ఒక పారాగ్రాఫ్లో చెప్పగలవా అనేది అదే లాగ్ లైన్. సో ఈ సినిమా ఒక మొక్కలో డిస్క్రైబ్ చేయాలంటే ఒక రిఫార్మ్డ్ అయిన నక్సలైట్ మూడు అమ్మాయిలతో ప్రేమలో పడి ఒక డ్రెడెడ్ ఉన్న ఫ్యాక్షనిస్ట్ని బేసిక్లీ లాక్స్ హెడ్స్ అనమాట. అది లిటరలీ జల్సా సినిమా లైన్. అండ్ త్రివిక్రమ్ సినిమాలు ఏంటంటే నాకు నేనేమి గమనించానంటే ఆయన సినిమాలు ఆ లైన్స్ వినడానికి చాలా సింపుల్గా ఉంటాయి, బట్ తీరా చూస్తే చాలా డీప్ మీనింగ్స్ అండ్ లైక్ ఏదేదో ఉంటుంది. ఇది అంటే మోర్ దెన్ మీట్స్ ది అయిన ఒక సేయింగ్ ఉంటుంది కదా. సో ఆ సేయింగ్ వల్లనే లైక్ అంటే వినడానికి ఇది చాలా సింపుల్గా ఉంది. నువ్వు ఏమనుకుంటావు, ఓకే ఇది టిప్పికల్ తెలుగు మూవీ. వాడు మూడు అమ్మాయిల్ని ప్రేమిస్తాడు అండ్ ఏది వర్కౌట్ అవ్వదు. దాని తర్వాత ఎలాగెలుగో ఒక ఫ్యాక్షనిస్ట్ వాడు జీవితంలోకి వస్తాడు అండ్ ఆ ఫ్యాక్షన్స్ వేసేయడానికి యాక్షన్ సినిమా ఉంటుంది. లేకపోతే ఆ ఫ్యాక్షనిస్టే ఒక హీరోని కిడ్నాప్ చేసి వాడిని వేసేయడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు అట్లా అనుకుంటావు, కానీ సినిమా అయితే అట్లా ఉండదు. సో ఇంకొంచెం ఈ సినిమా ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది ముందు చెప్పాల్సింది, ఈ సోదంతా చెప్పి అది అది ఎప్పుడు చెప్తున్నా. ఈ సినిమా నేను థియేటర్లో చూశానండి. నేను యుఎస్లో ఉంటాను కాబట్టి ఐ వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ మూవీ సిటీ ఎడిసన్. సో మీరు ఇది యుఎస్ నుండి వింటున్నారంటే మీరు ఎడిసన్లో ఉంటే, లేకపోతే మీరు న్యూ జెర్సీకి పోయి ఉంటే మీ ఫ్రెండ్స్తో, లేకపోతే ఎవరితో మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళుంటారు. అది చాలా వర్స్ట్ థియేటర్ నా ఒపీనియన్లో అయితే. బికాజ్ లిటరల్లీ ఒక డబ్బాలో కూర్చున్నట్టు ఉంటుంది. డబ్బా అంటే బాక్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ థియేటర్ని సమప్ చేయడానికి, ఇప్పుడు షాక్ లాంటి మనిషి, లేకపోతే యౌమింగ్ లాంటి మనిషి, లేకపోతే ఎవడో గొట్టంగాడు నువ్వు వెనకాల కూర్చున్నా సరే, నీ ముందు ఎవడైనా పొడుగున్నవాడు కనిపించాడంటే నీకు స్క్రీను ఒక స్క్వేర్ లాగా అనిపిస్తుంది కదా, నీకు వేరే షేప్లో అనిపిస్తుంది. అంటే నువ్వు పిక్చర్ ఎడిట్ చేయొచ్చు కదా. అదేంటంటే సో నువ్వు 3/4 ఆఫ్ ద స్క్రీను ఒక రెక్టాంగిల్ లాగా అనిపిస్తుంది. దాని తర్వాత ఒక ఒక లిటరలీ ఒక ఎలివేషన్ వస్తుంది. దాంట్లో గ్రాఫ్లో ఎలివేషన్ ఉంటుంది కదా, గ్రాఫ్లో ఎలివేషన్ వచ్చి మళ్ళీ నీకు మొత్తం స్క్రీన్ కనిపిస్తుంది. ఆ ఎలివేషన్ ఏంటంటే ఆ పొడుగున్నవాడు తలకాయ అది. సో అది పెద్ద వర్స్ట్ థియేటర్. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, అండ్ ఇదే నాకు గుర్తు సినిమా గురించి, అప్పట్లో రీల్స్ అంత 16 రీల్స్ 14 రీల్స్ ప్రింట్లు పంపించిన వాడు ఆడేం చేసేవాడు ఏంటంటే, ఒక రీల్ వచ్చేది, ఆ రీల్ మొత్తం ఆడ తిప్పాలి. సినిమా అయిన తర్వాత మొత్తం అది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆడ తిప్పుతూనే ఉండాలి నెక్స్ట్ షో వరకు. మనోడు ఏం చేశాడు ఏంటంటే, అంటే మన ప్రొజెక్టర్ మనిషి ఆడు సెకండ్ హాఫ్ స్టార్ట్ చేశాడు ఫస్ట్. సో షో అయితే మేము ఒక 3 గంటలకి లేకపోతే 4 గంటలకి సినిమా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత సంజయ్ సావ్ హాస్పిటల్లో ఉన్నాడు. అరే ఏంట్రా ఇది, ఏదో మిస్ అయినట్టుంది అని కొంచెంసేపు చూస్తుంటే, ఈడు సెకండ్ హాఫ్ ఫస్ట్ స్టార్ట్ చేసేయడు. ఎవడో ఒకడు ఆని బ్రతమాలి, రే ముందు నుండి స్టార్ట్ చేయరా, ఏం చేస్తున్నావు అని చెప్తే కానీ తర్వాత ముందు నుండి స్టార్ట్ చేసి ఆడెళ్ళాడు. అండ్ ఐ కెన్ డెఫినెట్లీ సే, అంటే ఈ సినిమా వచ్చినప్పుడు నాకు హైప్ గుర్తు. బికాజ్ ఆబ్వియస్లీ అప్పట్ అంటే హీ వాజ్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇస్ సూపర్ స్టార్ అండ్ త్రివిక్రమ్ నాకు ఎంతో ఇష్టం ఉన్న ఒక డైరెక్టర్. బట్ ఫన్నీ ఏంటంటే అంటే అప్పటికే ఐ థింక్ నేను అతడు చూసా, నాకు సరే గుర్తులేదు. బట్ జస్ట్ లైక్ ఆ హోల్ వైబ్ అండ్ లైక్ ట్రైలర్ అండ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఏంటంటే పాటలు. ఆ టైటిల్ సాంగ్ అయితే ప్రత్యేకంగా సెన్సేషన్, అది పిక్చర్ రేజ్ అప్పుడు. సో నేను యూఎస్లో ఉంటూ ఆ పాటలు విని అరే ఏంట్రా పాటలు ఇంత బాగున్నాయని చెప్పి థియేటర్కి పోయినాం నేను మా డాడీ.
సినిమా చూసాం నాకు చాలా నచ్చింది. కానీ ఎందుకు నచ్చింది ఏంటంటే, అప్పట్లో నా వయసు ఒక 10 అనుకుంటా. ఫిఫ్త్ గ్రేడ్‌లో ఉన్నా ఈ సినిమా వచ్చినప్పుడు. సో, మేము పోయినాం సినిమాకి చూస్తున్నా. అప్పట్లో నాకు కామెడీ సీన్స్ గుర్తున్నాయి సినిమాలో. నాకు సినిమా గుర్తులేదు. కామెడీ సీన్సే గుర్తున్నాయి. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాని యాప్ట్‌గా నువ్వు అట్లాగే డిస్క్రైబ్ చేయొచ్చు. సినిమాలో జరిగే సంఘటనలు నీకేమి గుర్తుండవు గానీ, కామెడీ సీన్స్ అయితే నీకు బాగా గుర్తుంటాయి. సో, దాని గురించి ఖచ్చితంగా మాట్లాడదాం. సో, సో, స్టోరీ గురించి స్టోరీ సెగ్మెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పర్ఫార్మెన్స్‌కొద్దాం. అండ్ ఇంకోటేంటంటే ఇది నా ఫస్ట్ టైమ్ ఇది ఎలా చెప్పాలి? ఒక నాస్టాల్జియా రివ్యూ చేసినప్పుడు సో, ఇంకా ఇంప్రూవ్ చేయాలి అండ్ ఇంకా ఇంత లాగ్ ఆర్ డిస్టర్బెన్స్ రాకుండగా నేను ప్రయత్నిస్తూ ఉంటాను. బట్ ఈ ఒక్కసారైతే నన్ను క్షమించండి. అండ్ ఐ హోప్ యూ డోంట్ మైండ్. నెక్స్ట్ టైమ్ డెఫినెట్‌లీ చాలా ఇంకొంచెం ఎనర్జీతో ఇంకొంచెం ఆహ్ సరైన వర్డ్ కసి అనాలో నాకు తెలీదు గానీ డెఫినెట్‌లీ నెక్స్ట్ టైమ్ అంత ఇంత హడావిడిగా ఉండదని నేను మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తా. అండ్ అది నా ప్రామిస్ తెలుగులో ఎట్లా చెప్పాలంటే నాకు తెలీదు గానీ నేర్చుకుంటా. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు చెప్తా. సో, ఈ సినిమా పెర్ఫార్మన్సెస్ గురించి చెప్పాలంటే యాక్టింగ్ గురించి నాకు తెలిసినంత వరకు అంటే నాకు 'పవన్ కళ్యాణ్' అంటే నాకు 'ఖుషి', 'తమ్ముడు', 'బద్రి' చిన్నప్పుడు ఈ సినిమాలు నేను చూసేవాడిని. బట్ అప్పట్లో నేను విన్నా చాలా ఆహ్, ఇది ఎలా చెప్పాలి? లైక్ లీన్ ఫేస్‌తో వెళ్తున్న ఒక మనిషి. సో, బట్ నాకు తెలిసి అండి ఇలాంటి పెర్ఫార్మన్స్ నేను 'పవన్ కళ్యాణ్' గారి ఎంజాయ్ చేసిన చాలా సినిమాలున్నాయి. బట్ నాకు ఎంతో ఇష్టం ఉన్న రోల్స్ ఏంటంటే, ఆయన చాలా జస్ట్ ఫ్రీగున్న రోల్స్. ఫ్రీ ఏంటంటే, ఏ సడల్ యాక్టింగ్ లేకుండగా, ఏ రిజర్వ్డ్ లేకుండగా, ఇప్పుడు మీరు 'అత్తారింటికి దారేదిన' సినిమా చూస్తే ఆయన కొంచెం రిజర్వ్డ్‌గా ఉంటారు. బికాజ్ ఆ క్యారెక్టరైజేషన్, ఆ పెర్ఫార్మన్స్ అలాంటిది. ఓన్లీ క్లైమాక్స్‌లో కొంచెం ఆహ్, అది ఎలా చెప్పాలి? క్లైమాక్స్ బ్రహ్మానందం గారితో ఉండే సీన్స్ గానివ్వండి, ఆర్ అండ్ ఆఫ్ కోర్స్ క్లైమాక్స్ సీను ఆయన ఏడ్చినప్పుడు ఆహ్, కొంచెం కొంచెం రేంజ్ చూపిస్తారు. బట్ మొత్తానికి ప్రిటీ సటిల్‌గా కొంచెం రిజర్వ్డ్‌గా ఉంటారు. బట్ 'ఖుషి' తీసుకోండి, 'బద్రి' తీసుకోండి, 'తమ్ముడు' తీసుకోండి, 'జల్సా' తీసుకోండి, 'గబ్బర్ సింగ్' తీసుకోండి. అండ్ మోస్ట్ రీసెంట్‌లీ మేబీ లేదు 'భీమ్లా నాయక్' కూడా కొంచెం వెరీ రిజర్వ్డ్ క్యారెక్టర్. బట్ ఆ క్యారెక్టర్ ఏంటంటే లోపలుండే ఒక భూకంపం. ఆడెప్పుడు ఎరప్ట్ అవుతదో ఎవడికి తెలీదు. కానీ చేసినప్పుడు మాత్రం నీకు పిచ్చి హై వస్తది. బట్ నేనేం చెప్తున్నానంటే ఈ హ్యాపీ గో లక్కీ ఫ్రీ టైప్ రోల్స్ ఏదైతే ఉన్నాయో, సో ఐ థింక్ ఇది డెఫినెట్‌లీ 'పవన్ కళ్యాణ్' వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మన్సెస్. ఎందుకంటే ఆయన యాప్ట్‌గా త్రివిక్రమ్ గారి స్టైలు అండ్ డైలాగ్సు అవన్నీ. అండ్ చాలామంది ఇది ఐ డోంట్ నో ఎవరైనా గమనించారో లేకపోతే చెప్పలేదో ఇప్పటి వరకు. బట్ పవన్ కళ్యాణ్ గారికి వన్ ఆఫ్ ద బెస్ట్ వాయిసెస్ అండ్ ఐ థింక్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ థింక్ డిక్షన్ యాస్ వెల్. మేబీ ఆ బేస్ వాయిస్ వల్లనే ఆయన డైలాగ్ చెప్పినప్పుడు ఆ ఇంపాక్ట్ ఉంటది గానీ, ఆయన డెలివరీ అండ్ డెఫినెట్‌లీ ఆయన డిక్షన్ నాకైతే చాలా ఇష్టం. వేరే వాళ్ళ గురించి నేను పట్టించుకోను గానీ, అది వాళ్ళ బాధలే. ఎవడి బాధ వాడిది. లేదు ఎవడిష్టం ఆడిది. ఎవడి బాధ ఆడిది. వాళ్ళ ఒపీనియన్ అయితే నేనైతే పక్కా కేర్ చేయను. పట్టించుకోను గూడా. సో, అదైతే అదే. బట్ ఈ సినిమా ఇస్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో నిజం చెప్పాలంటే. కామెడీ గానివ్వండి, యాక్షన్ గానివ్వండి అండ్ రొమాన్స్ గానివ్వండి అండ్ ముఖ్యంగా ఆయన స్టైలింగ్ ఈ సినిమాలో. నాకు తెలిసి అప్పట్లో 'జల్సా' అంటే 'గుడుంబ శంకర్' అనే సినిమా ప్యాంట్స్ ఆన్ ప్యాంట్స్ అని ట్రెండ్ చేస్తే డెఫినెట్‌లీ 'జల్సాలో' ఆయన చాలా సింపుల్‌గా బట్ స్టైలిష్‌గా కనిపిస్తారు పవన్ కళ్యాణ్. సో, అదే నాకిష్టం. బట్ ఐ థింక్ మోర్ దెన్ థాట్ జస్ట్ ఆ పెర్ఫార్మన్స్ అండ్ ఆ ఈజ్ అండ్ ముఖ్యంగా ఆ కామిక్ టైమింగ్, డైలాగ్ డెలివరీ గానివ్వండి అండ్ ఆఫ్‌కోర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు. సో, అండ్ ముఖ్యంగా 'సంజయ్ సాహు' అనే క్యారెక్టరు ఆ ఫ్లాష్ బ్యాక్ తప్ప చాలా ఫన్ క్యారెక్టర్. సో, ఆ ఫన్ మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో అదే నీకు సినిమాలో గుర్తుంటే నేను చాలా ఎంటర్‌టైన్ చేస్తది.
కామ్లిన్ ముఖర్జీతో లేకపోతే యూనో వేరే వాళ్ళతో. అండ్ ఫైట్స్ అయితే స్పె స్పెసిఫిక్‌గా ఒక విపరీతమైన ఒక ఇంటెన్సిటీ ఉంటది. సో, ఆ ఇంటెన్సిటీ ఉండడం వల్ల లైక్ నువ్వు కూడా అంతలా ఫీల్ అవుతావు. అండ్ ఆఫ్‌కోర్స్ మన డీఎస్‌పీ బీజీఎం గురించి మేము డెఫినెట్‌లీ మాట్లాడబోతున్నాం. ఆహ్, ల్ అండ్ లేదు అంటే వీల్ డెఫినెట్‌లీ టాక్ అబౌట్ థాట్. అండ్ సారీ, ఇది డెఫినెట్‌లీ నేను ఎడిట్ చేస్తా. అది నేను గ్యారంటీగా చెప్తున్నా. సో, అదైతే నేను ఖచ్చితంగా బట్ నేనేం చెప్తున్నానంటే ఆయన యాక్షన్ సీన్స్‌లో ఆయన ప్రెజెన్స్ అండ్ లైక్ ఆయన ఈజ్ గానివ్వండి, ఆయన స్టైల్ గానివ్వండి, డీఎస్‌పీ గారు కొట్టిన మ్యూజిక్‌తో అది ఇంకా ఎన్హాన్స్ అవుతదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఈ సినిమాకైతే ప్రత్యేకంగా. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ పవన్ కళ్యాణ్. బట్ ఈస్ లైక్ ఈ సినిమా చూసిన తర్వాత నీకు పవన్ కళ్యాణ్ ఇష్టం లేదంటే లైక్ నేను నేనేమి చెప్పలేను. అంతే. బికాజ్ హీస్ సో గుడ్. సో, అది నీకిష్టం లేదంటే దట్స్ యువర్ ప్రాబ్లమ్. ఐ డోంట్ కేర్. సో, అది ఇంకోటి. నెక్స్ట్ కమింగ్ టు ఇలియానా గారు యాస్ భాగమతి. నేను నిజం చెప్తున్నానండి. నేను ఫీమేల్ క్యారెక్టర్స్‌లో చెప్పినట్టు నచ్చడానికైతే డెఫినెట్‌లీ ఆమెకి యాక్టర్ ఉంటది. ఎందుకంటే ఇలియానా గారు చాలా అందమైన మనిషి గాబట్టి, ఐ థింక్ డెఫినెట్‌లీ ఆమె రోల్ బాగున్నా, బాగోకపోయినా మీరు ఎంజాయ్ జేస్తారు. నేనైతే ఖచ్చితంగా ఎంజాయ్ జేశాను. బట్ యాస్ ఎ క్యారెక్టర్‌గా జూస్తే ఈ అమ్మాయికి అసలు పనిపాట లేదు. అండ్ ముఖ్యంగా లైక్ మ ముఖ్యంగా ఏంటంటే లిటరల్లీ ఆమె పనిబాట లేదు. ఆమె ఏం జేస్తదో మనకేమీ తెలీదు. అండ్ ఆమె పని ఏంటంటే సంజయ్ సాగర్ చుట్టూ తిరగడం. కుక్కపిల్ల వాళ్ళ ఓనర్స్ చుట్టూ వెళ్తూ ఉంటది గదా! లిటరల్లీ సంజయ్ సాహు చుట్టూ అట్లా తిప్పుతూ ఉంటది. ఆయన గ్లాసెస్ ఇష్టం లేదంటే వేసుకుంటది. లేకపోతే ఆయన ఏం జేసినా లైక్ అది అది వేరే విషయం. ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడడం అంత లేదు. బట్ ఆమె యాక్టింగ్ గురించి అండ్ ఇది చాలామంది మేబీ డిసగ్రీ చేస్తారు. ఇలియానా గారు యాక్చువల్లీ చాలా మంచి యాక్టర్స్. ఎందుకంటే చాలామంది యాక్ట్రెసెస్‌కి మొహంలో ఎక్స్‌ప్రెషన్ ఉండదు. వాళ్ళకి ఒట్టిగా ఎక్స్‌పోజింగ్ మాత్రమే ఉంటారు. బట్ ఇలియానా ఫ్రమ్ 'దేవదాస్' అనే 'దేవదాస్' సరిగ్గా గుర్తులేదు గానీ, 'పోకిరి' నుండి నాకు తెలిసి లైక్ ఆల్ ద వే అప్ అంటిల్ ఆమె లాస్ట్ ఫ్యూ మూవీస్ తెలుగులో ఎక్స్‌ప్రెషన్స్ చాలా బావుంటాయి. అండ్ ఆఫ్‌కోర్స్ ఆమెకి విపరీతమైన ఒక స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది. సో, నిజం చెప్పాలంటే ఆమె క్యారెక్టరైజేషన్ కంటే ఆమె స్క్రీన్ ప్రెజెన్సే చాలా గట్టిగుంటది. సో, అండ్ మరి ఇందాక చెప్పినట్టు బికాజ్ యూ ఆల్రెడీ లైక్ ఇలియానా బికాజ్ షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్. నీకు ఆ క్యారెక్టర్ లైక్ ఆ పెర్ఫార్మన్స్ మీకు నచ్చుతది. సో, అదైతే నేను 100% చెప్పగలను. 'పార్వతి మెల్టన్' ఈస్ జ్యోత్ జో జ్యోత్స్న ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ మన ఫీమేల్ క్యారెక్టర్ ఎపిసోడ్‌లో చెప్పినట్టు ఈ సినిమా 'త్రివిక్రమ్' ఒక సెకండ్ ఫీమేల్ లీడ్ ఎటువంటి స్కోప్ ఇవ్వకుండగా ఆ ట్రెండ్ సృష్టించిన సినిమా అయితే 'జల్సా'. అండ్ ఆమెకేదో లైక్ ఒక 2, 3 సీన్స్ ఉంటాయి. అండ్ ఒక 2 పాటలుంటాయి. బట్ దాన్ దాంట్లో ఆమె బానే చేస్తది. అండ్ ఇంకోటేంటంటే 'త్రివిక్రమ్' గారికి మచ్ లైక్ 'విజయభాస్కర్' గారికి కమెడియన్స్‌ని బాగా వాడుకోవడం వాళ్ళిద్దరికీ చాలా తెలుసు. ఆర్ మేబీ 'త్రివిక్రమ్' 'విజయభాస్కర్' గారి సినిమాలు రాసారు కాబట్టి హి ఎండెడ్ అప్ లైక్ బేసిక్‌లీ క్రియేటింగ్ దట్ కామెడీ యూజింగ్ ద వెల్ మంచి క్యారెక్టరైజేషన్ వల్ల. బట్ ఆఫ్ కోర్స్ మేము ఫస్ట్ మాట్లాడబోయే వ్యక్తి ఈజ్ సునీల్ యాజ్ సీను. ఐ థింక్ యాహ్! సీను ఆయన పేరు ఈ సినిమాలో. ఆయన ప్రతిసారి వచ్చినప్పుడు మీరు నవ్వుకుంటారు. అండ్ ఆ 10 సెకండ్స్ లేటు లేకపోతే 10 సెకండ్స్ ముందు ఆహ్, త తొందర పడటం అనే జబ్బు అదే అయన్నీ పెట్టుకొని. సో, ఇట్స్ వెరీ గుడ్. అండ్ హి ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫన్నీ. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ మన బ్రహ్మానందం గారు as ప్రణవ్. ఆయన అండ్ పవన్ కళ్యాణ్ సీన్స్ లిటరల్లీ నువ్వు పగలబడి నవ్వుకుంటావు. సో, ఆఫ్ కోర్స్ యాస్ యూజువల్ దే ఆర్ వెరీ గుడ్. అండ్ ఆఫ్ కోర్స్ మన ధర్మాపూర్ సుబ్రహ్మణ్యం గారు వి మిస్ యూ లాట్ సార్. ఆయన రోల్ చాలా ఫన్నీగుంటది. అండ్ 'ఆలీ' ఎంటర్‌టైనింగ్ ఉంటారు. అండ్ 'ఉత్తేజ్' కూడా ఈ సినిమాలో 'ఉత్తేజ్' గారు అండ్ 'ఆలీ' గారు ఆర్ ఆల్సో వెరీ ఎంటర్‌టైనింగ్ యాస్ హిస్ ఫ్రెండ్స్. విలన్ గురించి మాట్లాడంటే 'ముఖేష్ రిషి'.
ముఖేష్ రిషి గారు ఫస్ట్ కోర్స్ 'ఇంద్ర' సినిమాలో చూశాను. 'ఇంద్ర' సినిమాలో ప్రత్యేకంగా ఎలా చెప్పాలి? హ్మ్. యాహ్! కోర్స్ 'ఇంద్ర' సినిమాలో చూసినప్పుడు నాకు చాలా భయమేసింది. అండ్ దెన్ దాని తర్వాత లైక్ ఆయనకి ఎక్కువ రోల్స్ రాలేవు. మళ్ళీ అలాంటి ఇంటెన్సిటీ చూపియడానికి. నాకు ఫస్ట్ టైమ్ నేను ఫీల్ అయిందేంటంటే 'దామోదర్ రెడ్డి' అనే క్యారెక్టరు మళ్ళీ ఆ స్కోప్ అండ్ అవకాశం ఇచ్చింది ఆయనకి. ఆఫ్‌కోర్స్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా విపరీతంగా ఉంటది. చాలా బావుంటది. బట్ ఈ సినిమా అండ్ విలన్స్‌కి కూడా ఎలివేషన్ సీన్స్ ఇవ్వడం అనేది ఐ థింక్ ఆహ్, అంటే మన రాజమౌళి గారు అది చాలా చేస్తారు ప్రతిసారి. బట్ అది ఫస్ట్ టైమ్ త్రివిక్రమ్ గారు ట్రై చేశారు ఈ సినిమాతో. ఆఫ్‌కోర్స్ 'ఢిల్లీవోడితో' లేకపోతే ఆ నార్త్ ఇండియన్ డాన్‌తో సీన్ ఉంటది. వాడు అందరిని చంపేస్తాడు. బట్ లిటరల్లీ ఆయన ఫస్ట్ సీన్‌లో వాడు ఎటువంటి మనిషి ఏంటంటే జనాలకి లిటరల్లీ ఆహ్, ఉచ్చపోయే కారణంత భయం జనాల్లో పుట్టించాలనేది ఆయన ఐడియాలజీ అన్నమాట. సో, ఆ ఐడియాలజీ పట్టుకొని ఆయన తిరుగుతూ ఉంటారు. సంజయ్ సాహం కోసం వెతుకుతూ ఉంటారు. బట్ ఈ సినిమా లైక్ ప్రత్యేకంగా క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాలంటే 'దామోదర్ రెడ్డి' ఈస్ లిటరల్లీ 'ఆది పినిశెట్టి' ఇన్ 'సరైనోడు.' ఆఫ్‌కోర్స్ దిస్ మూవీ కేమ్ ఫస్ట్. బట్ ఇద్దరు ప్యారలల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంట్రడక్షన్ సీన్‌లో లేకపోతే ఎలివేషన్ సీన్‌లో చాలా పవర్‌ఫుల్‌గా చూపిస్తారు. బట్ మొత్తానికి బకరా అవుతాడు. అండ్ మేబీ ఈ విలన్ ఒకటే కాదు. ఐ థింక్ దట్ ఈస్ ఎనీ విలన్ అదర్ దెన్ ఐ థింక్ ఇన్ రాజమౌళి గారిస్ ఫిల్మ్స్ ఎనీ విలన్ ఇన్ తెలుగు సినిమా అంటే మనం ఇది ఒక్క మొక్కలో చెప్పాలంటే మన 'బాహుబలి 1' మీమ్ ఉంటది కదా! ఇంటర్వల్ మీము. ఆహ్, బల్లాల దేవుడి విగ్రహం బల్లాల దేవుడి విగ్రహం ముందు 'బాహుబలి' విగ్రహం మేబీ ఒక 1000 టైమ్స్ ఉంటదది. సో, బేసిక్‌లీ తెలుగు మూవీ విలన్స్ ఆర్ ది బల్లాల దేవి స్టాచ్యూ. అండ్ దెన్ బై ది ఎండ్ ది హీరో ఈస్ 'బాహుబలి.' అంతే. సో, అంత డామినేషన్ ఉంటది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ముఖేష్ రిషి గారు అండ్ రవిశంకర్ గారు డబ్బింగ్ ఎప్పుడైనా నీకు ఆ ఫీలింగ్ వస్తది. అండ్ డెఫినెట్‌లీ చాలా బాగా చేశారు యాక్టింగ్ గురించి. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ మరి 'తనికెళ్ళ భరణి' గారు ఆల్మోస్ట్ ఐ థింక్ అన్ని త్రివిక్రమ్ గారి సినిమాలో ఉన్నారాయన. హి ఈస్ ఎంటర్‌టైనింగ్ యాస్ రాయలసీమ స్లాంగ్ అసిస్టెంట్ టు దామోదర్ రెడ్డి. అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా 'ప్రకాష్ రాజ్' గారు హిల్లేరియస్. సో గుడ్ యాస్ యూజువల్. హిల్లేరియస్ ఉన్న రోల్. చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ దెన్ 'శివాజీ' అండ్ 'శివాజీ' గారు అండ్ ది లేట్ 'మల్లికార్జున రావు' గారు అగైన్ వి మిస్ యూ సార్. వాళ్ళు కూడా చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటారు. సో యాహ్! దట్ ఈస్ అబౌట్ ది యాక్టింగ్. సో, ఇప్పుడు ఈ సినిమాకి బల్క్ గురించి వస్తున్నాం అంటే రైటింగ్ అండ్ డైరెక్షన్ ఆఫ్‌కోర్స్ ఆయన తీసే ప్రతి సినిమా రైటింగ్ చేస్తారు అండ్ డైరెక్షన్ చేస్తారు మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. సో, ప్రత్యేకంగా 'జల్సా' గురించి చెప్పాలంటే నాకు అంటే జెన్యూన్‌గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సినిమా డైరెక్షన్ జస్ట్ ఓకే. జస్ట్ ఓకే ఎందుకు చెప్తున్నానంటే ఇది 'అతడు' తర్వాత వచ్చిన సినిమా. అండ్ ఇంకోటేంటంటే వినడానికి ఆ లాగ్ లైన్ చాలా బావుంటది. బట్ సినిమాల్లో ఉండే దమ్ లేకపోతే ఉండే కంటెంటు అంతగా లేదు. ఎందుకంటే ఆ స్టోరీ కొంచెం అంటే స్టోరీ వినడానికి బావుంటది. బట్ నువ్వు చూసే విధానం అరే! ఇదేదో ఆహ్, లైక్ ఏదో సంథింగ్ మిస్ అవుతుంది. అంత ఇంటెన్సిటీ లేదు. సో, ఎక్స్‌క్యూజ్ మీ. సో, నేనేం చెప్తున్నానంటే ఈ సినిమా స్టోరీ ఒక రకంగా చెప్పాలంటే అంత స్ట్రాంగ్‌గా కాదు. వినడానికి బావుంటది. చూడడానికి ఎంటర్‌టైనింగ్ ఉంటది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కంటెంట్ కన్నా నీకు ఎంటర్‌టైన్‌మెంటే ఉంటది సినిమాలో. సో, దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ 'జల్సా.' సో, యూ నో ఆహ్, 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 ఇంకేం చెప్పాలి? ఈ సినిమాలో హీరో చాలా బావుంటాడు. అండ్ విలన్ కూడా చాలా బావుంటాడు. బట్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ నాకేం కనిపించింది ఏంటంటే సంజయ్ సాహు ఫ్లాష్ బ్యాక్ అతనికి. బికాజ్ ఓకే. ఒక మనిషి డెఫినిట్‌గా నక్సలైట్ అయ్యి ఆడేదో లేదు. నేనేం చెప్తున్నానంటే ఆ ఫ్లాష్ బ్యాకు మనకి సంజయ్ ఒక ఎమోషనల్ అపీల్ చేయాలని అనిపిస్తది. ఒక క్యారెక్టర్‌కి. బట్ నేను ఇది చాలా హానెస్ట్ అండ్
అండ్ ప్రత్యేకంగా చెప్తున్నా, నాకైతే ఆ అంటే ఒక మనిషి జీవితంలో అన్ని కష్టాలు చూసి సడన్‌గా నక్సలైట్ అవ్వడం అనేది నాకు అంతగా కన్విన్సింగ్ అనిపియలే. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా లేకపోతే ఆ మొత్తం పోర్షన్ ఏదైతే ఉందో వాడు నక్సలైట్‌గా ఉన్నప్పుడు, ఆ ఐడియాలజీతో ఆడు కనెక్ట్ అవ్వడం అనేది కొంచెం చూపిస్తారు. బట్ బై ద టైమ్ ఇట్ ఎండ్స్ దాని నుండి ఆడు బయటకొస్తాడు. బికాజ్ ఐ థింక్ ఆయన కూడా ఐ థింక్ సంజయ్ కూడా రియలైజ్ అవుతాడు. దీనికి ఎటువంటి లైక్ దీనికి ఎటువంటి దమ్ము లేదు. మనం చేసే పని అస్సలు ఏం లేదు. అండ్ ఇది మొత్తం వేస్ట్. అండ్ ఇంకోటేంటంటే స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ అంటారు గదా! అది ఈ సినిమాకి యాప్ట్. 'జల్సా' గురించి చెప్పాలంటే. అండ్ పెద్దగా స్ట్రాంగ్ స్టోరీ లేకపోతే కాన్‌ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది పెద్దగా లేదు. అండ్ ఇంకోటేంటంటే హీరోకి ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. విలన్‌కి ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. అండ్ వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆ సీన్ కూడా చాలా బావుంటది. బట్ ఇందాకే చెప్పినట్టు ఆ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ వీక్‌గా ఉండడం వల్ల నీకు సినిమా లైక్ ఎలా చెప్పాలి? అంటే సినిమాలో బ్రీజీగా ఉంటది గాబట్టి అన్‌కన్విన్సింగ్ పోర్షన్స్ చాలా చాలా ఉంటాయి. అంటే బోలెడన్నుంటాయి. బోలెడన్ని చెప్పను గానీ, ఆ ఫ్లాష్ బ్యాక్ ప్రత్యేకంగా 'దామోదర్ రెడ్డి' అని క్యారెక్టర్. 'దామోదర్ రెడ్డి' గురించి మనకేం తెలుసు? ఒక డ్రెడెడ్ ఫ్యాక్షనిస్ట్ అతను జైల్‌లో ఉన్నాడు. కానీ జైల్‌లో ఉండడం వల్ల వాడు ఎందుకు సంజయ్ సాహ్‌ని చంపడానికి ప్రయత్నిస్తాడు? ఎందుకంటే వాడి కొడుకుని కోమాలో పెట్టాడు. దాని తర్వాత వాడు వెళ్తుంటే బేసిక్‌లీ వాడు ఎలాగెలాగో వాడి సామ్రాజ్యాన్ని వీడేదో కూల్చాడట. అంటే వినడానికి ఇట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్. బట్ నువ్వు చూసేదంత కొద్దీ, అరే! ఈడు పెద్దగా ఏం చేయలేదే అంటే ఈడి మీద పగబెట్టావు ఏంది? సో, అది సింపుల్ ఏంటంటే ఐ థింక్ ఇట్స్ జస్ట్ ప్యూర్ రివెంజ్. ఆ రివెంజ్ అండ్ వాడికి భయం ఎట్లా ఉంటదనేది వాడికి చూపించాలనమాట. సో, అదైతే ఇట్స్ లైక్ ఐ ఐ డోంట్ నో టు బి హానెస్ట్. బట్ నాకైతే పెద్దగా కన్విన్సింగ్ నాకైతే లైక్ కన్విన్సింగ్‌గా లేదు. అండ్ ఈ సినిమాలో నేరేటివ్ ప్రత్యేకంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చూస్తే మొత్తం కామెడీ, రొమాన్స్ అండ్ కొన్ని కొన్ని ఫైట్‌లు. ఇంటర్వల్ వచ్చాకే సినిమా కొంచెం సీరియస్‌గా ఉంటది. దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్ వస్తది. ఆఫ్‌కోర్స్ అన్‌కన్విన్సింగ్ ఉంటది. తర్వాత మళ్ళీ కామెడీ జోన్‌లోకెళ్తది. అండ్ దెన్ చివరికి లైక్ లాస్ట్ 20, 25 మినిట్స్ ఫుల్ యాక్షన్ జోన్‌కెళ్తది విత్ ఐడియాలజీ. ఇంకోటేంటంటే ఈ సినిమా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈజ్ 'త్రివిక్రమ్' సినిమాల్లో ఏదో తెలియలేని ఒక ఐడియాలజీ లేకపోతే ఫిలాసఫీ ఉంటది. సో, ఈ సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పాలంటే ఏదో తెలియని ఫిలాసఫీ. అంటే నువ్వేదో సినిమా జూషినావు గానీ, 'సంజయ్ సాహు' ఆడికి కుంగ్ ఫు నేర్పించేవాడికి, లేకపోతే 'త్రివిక్రమ్' రాసే డైలాగులు గానివ్వండి, ప్రతి దాంట్లో ఏదో ఒక మీనింగ్ ఉంటది. ఒక అనుబంధం ఉంటది. అండ్ ఎలా జెప్పాలి? ఒక ఫిలాసఫీ ఉంటది. సో, అలాంటి డైలాగ్స్ రాయడం అనేది చాలా కష్టం. అండ్ దట్ ఈస్ ఆఫ్ కోర్స్ వై హి ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ దట్ వి హావ్ ఇన్ తెలుగు సినిమా. బట్ ఆ రైటింగ్ అండ్ డైరెక్షన్ అంటే రైటింగ్ ఆఫ్ ద ఫిల్మ్ బావుంటది ఫర్ ద మోస్ట్ పార్ట్. ఆ ఫ్లాష్ బ్యాక్ అండ్ ఆ హీరో విలన్ కాన్‌ఫ్లిక్ట్ ఆ 2 పాయింట్లు వీక్‌గా ఉంటాయి గాబట్టి, మొత్తానికి అంతగా నీకేమి లైక్ అంత గొప్పగా అనిపియదు గానీ, ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా, డైరెక్షన్ పరంగా, సినిమా పేసింగ్ ఎంత బావుంటదేంటంటే, ఇది మన 'త్రివిక్రమ్' గారి గురించి నాకు తెలిసినంత వరకు ఎవడు జెప్పుడు. 'త్రివిక్రమ్' గారు తీసే సినిమాలు 'నువ్వే నువ్వే' గానివ్వండి, అతడు 'జల్సా', 'కలేజా' ఆయన పేసింగ్ అయితే చాలా చాలా బావుంటది. ఎందుకంటే సినిమా నీకు బోర్ కొడుతుందో, లేకపోతే సినిమా బాలేదో అయన్నీ పక్కన పెడితే, నువ్వు రె నువ్వు అంటే సినిమాలో జరిగే సన్నివేశాలు అంత స్ట్రాంగ్‌గా ఉన్నా లేకపోయినా, అరే! నాకేదో లైక్ అరే! నాకు చాలా బోర్ కొడుతుందిరా! అంటే నేనేం చెప్తున్నానంటే, మేబీ సీన్ చూడడానికి బోరింగుంటది. ఎందుకంటే, ఆ సీన్‌లో కంటెంట్ లేదు, దమ్ము లేదు గాబట్టి. బట్ నీకెక్కడా లైక్ అరే! రెస్ట్ అవుతానురా, సినిమా స్లోగా అవుతుందిరా. ఈవెన్ ఇన్ ద ఫిల్మ్ దట్ నాకు ఆయన తీసే సినిమాల్లో నాకు లీస్ట్ నచ్చని సినిమా ఆఫ్‌కోర్స్ అది ఆబ్వియస్‌లీ 'అజ్ఞాతవాసి'. బట్ దాని తర్వాత వచ్చే సినిమా 'అరవింద్ సమేత్' సినిమాలో
ఆ ఫస్ట్ 15 మినిట్స్‌లో ఆబ్వియస్‌లీ ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ఉంటది. మరి దాని తర్వాత పెద్దగా లైక్ ఆ సినిమాలో కంటెంట్ లేదు. అండ్ మీరు ఒక రకంగా జూస్తే ఎంటర్‌టైన్‌మెంట్ గానివ్వండి, లేకపోతే రొమాంటిక్ ట్రాక్ గానివ్వండి, లేకపోతే ఈరోజు అంటే సినిమాలో జరిగే సీన్స్ ఆర్ ఏదైతే ఉందో నీకు లైక్ హైక్ అనిపియదు. నీకు జస్ట్ అలా ఉండిపోతూనే ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే సినిమాలో హైస్ లేకుండగా నీకు పేసింగ్‌లో బోర్ కొట్టదు. మేబీ సినిమాటిక్ హైస్ ఏమి ఉండకపోవచ్చు. సినిమా ఫ్లాట్‌గా ఉండొచ్చు కానీ నీకెక్కడ బోర్ కొట్టదు. అదే 'త్రివిక్రమ్' గారి ఉండే ఒక స్పెషాలిటీ. అండ్ మన తెలుగు సినిమాకి మనకదే కావాలి. నాకు నేను ఎన్ని తెలుగు సినిమాలు చూశాను కాబట్టి నేను ఇట్లా అలవాటయ్యాను గానీ, అంటే నేను అలవాటు పడిపోయాను. ఆహ్, అలవాటు పడిపోవడం వల్ల నేను సినిమా కొద్దిగా స్లోగా ఉంటే నేను ఎంజాయ్ చేయలేను. అందుకే నాకు పెద్దగా మలయాళం ఇండస్ట్రీ చేసే సినిమాలు నాకు ఇష్టం ఉండవు. అండ్ హాఫ్ ఆఫ్ ద మూవీస్ దే మేక్ ఇన్ తమిళ్ నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే నాకు నాకంత టైం లేదు. నువ్వు వెంటనే హుక్ చేస్తే నేను సినిమాని ఎంజాయ్ చేస్తా. అండ్ 'జల్సా' ఈస్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. బట్ యూ నో అండ్ ఇంకోటి చెప్పాలంటే కమింగ్ బ్యాక్ టు ద రైటింగ్ డైరెక్షన్. రైటింగ్ కామెడీ అయితే ఈ సినిమాలో ఒక ఎత్తండి. ఎందుకంటే నువ్వు ఎంత నవ్వుకుంటావంటే అంత నవ్వుకుంటావు. నాకు తెలిసినంత వరకు ఈ సినిమా దాదాపుగా ఒక ఆల్మోస్ట్ ఒక 10 కామెడీ సీన్స్ లేకపోతే కామెడీ బ్లాక్స్ ఉంటాయి ఈ సినిమాలో. అన్నిటిల్లో నువ్వు నవ్వుతూనే ఉంటావు. ఏదైనా సరే. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ హాఫ్ ఇంటూ ది సెకండ్ హాఫ్. సో ఈ సినిమా ఇట్స్ మోర్ బెస్ట్ టు డిస్క్రైబ్ ఇట్ యాజ్ లైక్ అ యాక్షన్ రొమాంటిక్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ విత్ సమ్ సీరియస్ పార్ట్స్ బట్ ఫర్ ద మోస్ట్ పార్ట్. అండ్ ఇది మన రీసెంట్ పాడ్కాస్ట్లో వాళ్ళు అనలైజ్ చేయడానికి ఏం చేశారంటే ఐ థింక్ ఈ సినిమా 'జల్సా' అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే ప్రత్యేకంగా మన సంజయ్ సాహు అనే ఒక క్యారెక్టర్ తీసుకున్నాం. ఆయనకేమైంది? జీవితంలో ఆయన చాలా జూసారు. చాలా బాధలు జూసారు. చాలా ఇది జూసారు, అది జూసారు. ఆ బాధని తలుచుకోవడానికి, లేకపోతే ఆ బాధని బయటికి తీయడానికి నక్సలైట్ అయ్యాడు. కానీ నక్సలైట్ అయినప్పుడు ఏమైంది ఆడికి? ఆయనకేం అర్థమైందంటే, దీనికి అస్సలు పాయింటే లేదు. మనం ఆహ్, మనం లైక్ దీని నుండి బయటకొద్దాం. బయటకొచ్చిన తర్వాత ఇది నాట్ జస్ట్ సంజయ్ సాహు అంటే ఐ థింక్ ఇన్ లైఫ్ హానెస్ట్‌గా చెప్పాలంటే ఒక మనిషి ఇన్ని చూసిన తర్వాత ఆయన సరదాగా ఉండాలనేది ఆయన ఫిక్స్ అయిపోయారు. అండ్ అది సంజయ్ సాహో అయ్యుండొచ్చు, లేకపోతే నీ జీవితంలో నీ ఫ్రెండ్సు, లేకపోతే ప్రత్యేకంగా నువ్వై ఉండొచ్చు. సో, అన్ని కష్టాలు చూసిన మనిషి, అరే! ఇంక కష్టాలు వద్దురా భయ్ అని చెప్పి, మనం సరదాగుందాం, హాయిగుందాం, లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేయాలి, ఖుషిగుండాలని ఫిక్స్ అయిపోయి అట్లా ప్రొసీడ్ అవుతారు. సో, ఐ థింక్ అందుకే సినిమా 'జల్సా' అని టైటిల్ పేరు పెట్టారు. అండ్ 'జల్సా' ఒక కన్వర్ట్ చేయాలంటే ఇట్స్ అపెరెంట్‌లీ ఫన్. అండ్ అది సినిమాకి టైటిల్ అండ్ ఇట్స్ ఎ యాప్ట్ టైటిల్ బికాజ్ ఈ సినిమా చాలా ఫన్‌గా ఉంటది. సో, ఆహ్, సో యాహ్! అండ్ ఇంకోటేంటంటే నేను రైటింగ్ గురించి ఏం చెప్తున్నానంటే నేను స్క్రీన్ రైటర్, అస్పైరింగ్ స్క్రీన్ రైటర్ కాబట్టి ఇప్పుడు నేను కొంచెం అర్థం చేసుకుంటున్నా. ఓకే. మంచి రైటింగ్ ఏంటి? మంచి క్యారెక్టర్ ఏంటి? ఆ క్యారెక్టర్‌కి పాయింట్ ఉందా? అసలు ఈ క్యారెక్టర్ ఎందుకున్నాడు? అది ప్లాట్ ముందుకెళ్తుందా? వెనకకెళ్తుందా? అసలు ఆడు వాళ్ళేం జేస్తారు? ఓకే. సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతది? ఓకే. జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు సో, నువ్వు సినిమాని కొంచెం డీప్‌గా అనలైజ్ చేయడం మొదలుబెట్టిన తర్వాత సారీ టు సే థిస్ అండ్ నాకు కూడా చాలా బాధేస్తది గానీ, నీకెంతో ఇష్టం ఉన్న సినిమాలు నువ్వింకా ఎంజాయ్ జేయలేవు. బట్ నిజం చెప్పాలంటే అది మంచికి. అది నీ మంచికే అండ్ ఐ థింక్ అందరికి మంచిది. బికాజ్ అప్పుడు నీకు అర్థమవుతది. ఓకే. ఏం పని చేస్తది? ఏం పని చేయదా? అండ్ ఏది బావుందా? ఏది బాలేదా? సో, డెఫినెట్‌లీ నాలెడ్జ్ పెంచడానికి చాలా హెల్ప్ అవుతది. అండ్ 'జల్సా' ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఈ సినిమా నువ్వు ఎవరైనా దగ్గరికెళ్తే ఈ స్క్రిప్ట్ తీసుకొని నాకు తెలిసి 95% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు జేస్తారు. బికాజ్ నా దృష్టిలో అయితే అండ్ ఐ థింక్ ద స్క్రిప్ట్ రైటింగ్ ఇన్ జనరల్‌లో అయితే ఒక స్క్రిప్ట్‌లో ఎక్కువ మంచి కంటే చెడు అంటే
మంచి కంటెంట్ యాజ్ అపోజ్ టు బొక్కలుంటే అది మంచి స్క్రిప్ట్ అండ్ సినిమా అవుట్‌పుట్ మంచిగానే వస్తది. అండ్ నేను ప్రత్యేకంగా ఒక 'అకిరా కురోసావా' గారు ఒక ఆహ్, కోట్ జెప్పారు. అండ్ ఐ థింక్ ఇది ఒకసారి జెప్పాను. బట్ మన కన్వీనియన్స్ కోసం ఇంకోసారి జెప్తాను. అదేంటంటే, నువ్వు ఒక మంచి స్క్రిప్ట్ ఇస్తే ఒక మంచి డైరెక్టర్ దాన్ని ఒక హిట్ సినిమా తీయగలడు. నువ్వు ఒక యావరేజ్ సినిమా తీస్తే ఒక మీడియోకర్ డైరెక్టర్ ఒక యావరేజ్ సినిమా తీయగలడు. కానీ అదే నువ్వు ఒక బ్యాడ్ స్క్రిప్ట్ రాస్తే ఒక మంచి డైరెక్టర్ కూడా దాన్ని ఏమీ చేయలేడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 'రాధేశ్యామ్'. మనం రీసెంట్‌గా 'రాధేశ్యామ్' తీసుకో. 'రాధేశ్యామ్' సినిమాల్లో ఎన్ని బొక్కలున్నాయంటే అన్ని బొక్కలున్నాయి. అసలు ఆ స్క్రిప్ట్ ఎలా అప్రూవ్ అయిందో నాకు తెలీదు. అంటే ఐ ఆల్రెడీ నో బికాజ్ యూవీ క్రియేషన్స్ దే డోంట్ కేర్ అబౌట్ ద స్క్రిప్ట్. దట్ ఈస్ దేర్ ప్రాబ్లమ్. అందుకే మన 'ప్రభాస్' గారితో బ్యాక్ టు బ్యాక్ రాడ్లు దింపారు ఆయనకి. బట్ 'రాధేశ్యామ్' ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా బొక్కలున్నాయి. ఎందుకంటే ఆ సినిమాలో ఏం జరుగుతదో, ఎందుకు జరుగుతదో, ఈడెందుకు పామిస్టో, ఆ అమ్మాయికి ఎందుకు డిసీజ్ ఉంది, డాక్టర్ అయింది. దాని తర్వాత మన 'జగపతి బాబు' గారు ఎందుకున్నారు అనేది అది ఎవడికి తెలీదు గదా! సో, ప్రత్యేకంగా ఆ స్క్రిప్ట్ నువ్వు చూస్తే, ఆ స్క్రిప్ట్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ స్క్రిప్ట్. బికాజ్ ఆ సినిమాకి పాయింట్ లేదు. చాలా అన్‌ఆన్సర్డ్ క్వెషన్స్ ఉన్నాయి. అండ్ మొత్తానికి లాజిక్ లేదు. సో, దట్ ఈస్ హౌ యూ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఓకే. ఇది మంచి సినిమానా? ఇది చెడ్డ సినిమానా? సో, 'జల్సా' ప్రత్యేకంగా మళ్ళీ ఆ ఎగ్జాంపుల్‌కొస్తే, నువ్వు 'జల్సా' స్క్రిప్ట్ చదివితే ఓకే. ఇది కొంచెం లైక్ నీకు నీకు అర్థమవుతది స్క్రిప్ట్ చదివినప్పుడు. ఫ్లాష్ బ్యాక్ గానివ్వండి, లేకపోతే హీరో, విలన్ కాన్ఫ్లిక్ట్ గానివ్వండి, అండ్ ముఖ్యంగా ఆ రొమాంటిక్ ట్రాక్ గానివ్వండి. అండ్ అప్పుడేం జరుగుతదంటే, నువ్వు అర్థం చేసుకుంటావు. ఓకే. ఈ మనిషి ఇట్లా ఉన్నాడు బికాస్ ఆఫ్ దిస్ ఫ్లాష్ బ్యాక్. అండ్ దెన్ విలన్ హీరోని ఎందుకు చంపుతున్నాడంటే, ఓకే. ఇందువల్లనే. సో, అండ్ ఇంకోటేంటంటే అండి, స్క్రిప్ట్ టు పేపర్, దాని తర్వాత స్క్రిప్ట్ టు స్క్రీన్ అనేది 2 డిఫరెంట్ థింగ్స్. బికాజ్ నువ్వు రాసినప్పుడు అది ఇది లైక్ 95% మూవీస్ అగైన్. నువ్వు రాసినప్పుడు అవి వినడానికి చాలా బాగుంటాయండి. కానీ అవుట్‌పుట్ చూసిన తర్వాత అరే! ఏంట్రా ఇలా ఉంది అనేది నాకు తెలిసి ఎవ్రీ సెట్‌లో అదే జరుగుతది. అండ్ ఎవ్రీ డే అదే జరుగుతది. సో, సమ్ ఐడియాస్ నేనేం చెప్తున్నానంటే కొన్ని స్క్రిప్ట్‌లు పేపర్ మీద వినడానికి బావుంటాయి. ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి దారుణంగా ఉంటాయి. థాంక్‌ఫుల్లీ 'జల్సా' ఈస్ నాట్ లైక్ థట్. అండ్ మళ్ళీ రైటింగ్ గురించి మాట్లాడాలంటే, ఈ సినిమాల్లో రొమాన్స్ ఆర్ కామెడీ అండ్ లైక్ ఆ రొమాంటిక్ ట్రాక్ ఏదైతే ఉందో వాళ్ళైతే చాలా బాగున్నాయి. అండ్ మన త్రివిక్రమ్ గారి గురించి మనం ఫీమేల్ క్యారెక్టర్స్ గాని మనం ఎంత హ్యామ్ చేసుకున్నా సరే, నేను రీసెంట్‌గా ఈ సినిమా నేను చూసాను. బికాజ్ నాట్ బికాజ్ ఈ పాడు చేస్తున్నాం. బట్ బికాజ్ జస్ట్ సరదా కోసం, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. చూసే కొద్దీ నేనొకటి గమనించాను. 'సంజయ్ సాహు' అండ్ 'బాగి' ఎప్పుడు వాళ్ళిద్దరు కొట్లాడుతూ ఉంటారు. బికాజ్ వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు. అండ్ అది నాకు చాలా యాప్ట్‌గా అనిపించింది. బికాజ్ నువ్వు ఎవరైనాతో రిలేషన్‌షిప్‌లో ఉన్నావనుకో, ప్రతిరోజు యూ నో ఆహ్, ప్రతిరోజు రోజా పువ్వ కాదు. ఇట్స్ నాట్ అంటే అంత ఈజీ కాదు. గొడవలుంటాయి. అండ్ మేబీ రోజు కొట్లాడుకుంటారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళేం జేస్తారు ప్యాచప్ అయ్యి దే స్టిల్ ఇన్ అంటే దే స్టిల్ హావ్ ఫీలింగ్స్ ఫర్ ఈచ్ అదర్ అండ్ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. సో, నాకది చాలా యాక్యురేట్‌గా కనిపించింది దాంట్లో. అండ్ ఇంకోటేంటంటే ద మోస్ట్ ఎంటర్‌టైనింగ్ పార్ట్స్ ఈ సినిమాలో అయితే ఈ రొమాంటిక్ ట్రాక్. అంటే 'సంజయ్ సాహు'కి తెలిసినంత ఫిలాసఫీ బాగా చెప్పడం. లేకపోతే జోకి నో అని చెప్పడం. లేకపోతే వాళ్ళిద్దరూ ఆ పార్టీకెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే హే అన్నారా ఐ హర్డ్ యూ టోల్డ్ షీ ఈజ్ మైన్ అంటే తర్వాత సంజయ్ చెప్తాడు నేనేమనుకుంటున్నాను ఇక్కడికి ఎవరికైనా అనవసరం లేదా అలాంటిదేదో ఒక డైలాగ్. సో సారీ నాకు సరిగ్గా డైలాగ్ తెలీదు. ఆ విష్ ఐ రిటన్ ఇట్ డౌన్. నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేస్తా. నేను దాన్ని బ్యాడ్ చేయడానికి కాదు. బట్ యాహ్! ఐ థింక్ డైలాగ్ ఏంటంటే, ఇక్కడ నేనేమనుకుంటున్నాను ఎవరికి అవసరం లేదా. సో, అదైతే ఉంది. అండ్ యూ నో అండ్ బట్ యాహ్! ఇట్ వాస్ వెరీ
very very entertaining and very very relatable. So okay, that is enough about the writing and direction. Next we are going on to టెక్నికాలిటీస్ అండ్ ఆఫ్ కోర్స్ మ్యూజిక్. నేను ఒకే ఒక మాట చెప్తున్నానండి. దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా ఆల్బమ్స్ చేశారు. బట్ ఇఫ్ దేర్ ఈస్ వన్ ఆల్బమ్ దట్ ట్రంప్స్ ద రెస్ట్ నాకైతే ఇట్స్ జల్సా. అంటే సినిమా వచ్చి 14 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అదే ఫీలింగ్, ఇంకా అదే ఫ్రెష్‌గా కనిపించడం. అండ్ ఈ ఆల్బమ్ నువ్వు ఎన్ని సార్లు విన్నా నీకు బోర్ కొట్టదు. అంటే ప్రతి సాంగు, ప్రతి లైక్ ఏంటది? ప్రతి సాంగు ఒక ఆణిముత్యం. అంటే ఒక్కో సాంగ్ ఒక్కో డైమండ్ ఈ ఆల్బమ్‌లో. అండ్ నాకు తెలిసినంత వరకు నా ఒపీనియన్‌లో అయితే ఇది దేవిశ్రీ ప్రసాద్ గ్రేటెస్ట్ వర్క్ ఇన్ తెలుగు సినిమా. ఎందుకంటే త్రివిక్రమ్ గారు మీరు గమనించారంటే ఆయన సినిమాలో ప్రత్యేకంగా ఆయన పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఆల్వేస్ ఓన్లీ బెస్ట్ అవుట్‌పుట్. ఇప్పుడు తమన్ ఫర్ అరవింద్ సమేత అంటే అలవైగుంఠపురంలో తీసుకుందాం. ఆయన కెరీర్‌లో ది బెస్ట్ ఆల్బమ్. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ అతడు సినిమాకి మణిశర్మ గారు, కలేజీ సినిమాకి మణిశర్మ గారు. అండ్ దెన్ డిఎస్పి గారితో చాలా సినిమాలతో పనిచేశారు మరి. బట్ దిస్ ఇస్ ఆబ్వియస్లీ ఫస్ట్ కాంబినేషన్. అండ్ ఒక ఆల్ టైమ్ క్లాసిక్ ఉండే ఒక ఆల్బమ్ అంటే జల్సా. సో ఈ సినిమా ఆఫ్ కోర్స్ మేము లిరిక్ రైటర్స్ గురించి చెప్పాం. యూ అండ్ ఐ అనే సినిమాలో ఫస్ట్ పాట అది మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. అండ్ దెన్ సో ఇక్కడ నేను ట్రాక్ లిస్ట్ చెప్తాను. జల్సా టైటిల్ సాంగ్ రిటన్ బై సిరివెన్నెల గారు. మై హార్ట్ ఈస్ బీటింగ్ రిటన్ బై సిరివెన్నెల గారు. యూ అండ్ ఐ రిటన్ బై సిరివెన్నెల గారు. చలోరే చలోరే చల్ రిటన్ బై సిరివెన్నెల గారు. జెనిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఓ సుందరి. నాకు తెలిసినంత వరకు అండి దిస్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ దట్ రామజోగయ్య శాస్త్రి గారు పనిచేశారు. అండ్ ఐ థింక్ అప్పటికే ఆయన సిరివెన్నెల గారికి శిష్యుడయ్యారు ఆయన. అండ్ ఐ థింక్ ఇది లైక్ ఆయన ఫస్ట్ నోటబుల్ సాంగ్. అండ్ దెన్ దాని తర్వాత కింగ్ సినిమాకి అండ్ రెడీ సినిమాకి ఆయన మళ్ళీ పనిచేశారు. ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. బట్ ఫస్ట్ ఐ థింక్ జనాలు నోటీస్ చేసిన ఒక పేరు ఓకే రామజోగయ్య శాస్త్రి గారు వాజ్ ఫర్ జల్సా. అండ్ దెన్ ఇట్ ఆల్వేస్ డిబేట్స్ అండి. బట్ గాల్లో తేలినట్టుంది ఆయన పాట మన భాస్కర్ భట్ల రవికుమార్ గారు రాశారు. సో ఆ 6 పాటలు అంటే నాకు ఎప్పుడైనా బోర్ కొడితే లేకపోతే నేనేదో లైక్ సాంగ్ షఫ్లింగ్ చేస్తుంటే తెలుగు పాటలు వినిన తర్వాత ఇట్ వాజ్ లైక్ ఇట్స్ సో ఫ్రెష్ అండ్ ఇట్స్ సో గుడ్. అండ్ నిజం చెప్తున్నా ఎన్నిసార్లు విన్నా నీకు బోర్ కొట్టదు. ఇట్ ఈస్ జస్ట్ టైమ్లెస్ క్లాసిక్స్ అంటాం కదా. సో దట్ ఈస్ బెస్ట్ వే టు డిస్క్రైబ్ దేవిశ్రీ ప్రసాద్స్ మ్యూజిక్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఒక డౌట్ వస్తుంది. అంటే ఈ పాటలు కొట్టినప్పుడు లైక్ వాళ్ళు ఏమైనా దమ్ము కొడతారా, బీడి కొడతారా, వాళ్ళు ఏమైనా లైక్ డ్రగ్స్ తీసుకుంటారా? బికాస్ పాటలు లైక్ ఇంత బాగున్నాయి అంటే లైక్ ఐ డోంట్ నో, నాకు మాటలు లేవు. సో ఇన్నేళ్ళు అయింది కాబట్టి ఇంకా అదే ఫీలింగ్ వస్తుంది, అదే ఫ్రెష్నెస్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా లిరికల్ వాల్యూ గురించి చెప్పాలంటే యూ అండ్ ఐ అని ఒక పాట జనరల్గా మన పాడ్కాస్ట్లో చెప్పినట్టు సిరివెన్నెల గారు అలాంటి లిరిక్స్ అసలు రాయరు. ఎందుకంటే హకూనా మటాటా అంటే తమాషగా తలబూపి లేదు, అదే మనం తెలుగులో అంటే డోంట్ వరీ బీ హ్యాపీ. హకూనా మటాటా అంటే అది ఏ భాష నాకు తెలియదు. అఫ్కోర్స్ అది లయన్ కింగ్ సినిమా నుండి. బట్ మోర్ దెన్ దాట్ వీ హ్యావ్ అంటే అదే మనం తెలుగులో అంటే డోంట్ వరీ బీ హ్యాపీ అని చెప్పడం. అది తెలుగు కాదు, ఇట్స్ ఇంగ్లీష్. బట్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్. అండ్ ఆ పాటలో ఎంత డెప్త్ అంటే సిరివెన్నెల గారు రాసేది నీకు లిటరల్లీ సంజయ్ సాహు క్యారెక్టరైజేషన్ నీకు తెలిసిపోతుంది ఆ పాటలో. వాడు ఎటువంటి మనిషి, లేకపోతే వాడు ఎలాంటి జీవితం బ్రతకాలి, అండ్ వాడు మొత్తానికి వాడు ఏం స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాడు. సో ఏంటంటే కేర్ ఫ్రీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, జస్ట్ ఎంజాయ్ చేయండి. సో ఆ పాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మై హార్ట్ ఈస్ బీటింగ్. ఈ పాట ఎన్నిసార్లు విన్నా
నాకు అదే లైక్ గూస్ బంప్స్ వస్తాయి. అండ్ నాకేదో లైక్ నేనేదో తెలియలేని ఒక మనిషి నేను ప్రేమలో ఉన్నానని నాకొక ఫీలింగ్ కలిగిస్తదది. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ సంగ్ బై అగైన్ వెరీ సాడ్ 'కేకే' గారు. వి మిస్ యూ లాట్ సార్. మీ పాటలు ఎప్పుడు ఆహ్, మాకు తోడుగా ఉంటాయి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us so many classics over the years in Telugu cinema. But 'మై హార్ట్ ఈస్ బీటింగ్' అనే పాట జస్ట్ ఐ థింక్ చాలా మందికి మొత్తం ఆల్బమ్‌లో వాళ్ళకి ఫేవరెట్. నా ఫేవరెట్ ఈస్ ఈదర్ దిస్ ఆర్ 'గాల్లో తేలినట్టుంది.' అండ్ దాని తర్వాత వచ్చే పాటేంటంటే యెస్ ఆఫ్‌కోర్స్ 'గాల్లో తేలినట్టుంది.' ఈ పాట గూడా లైక్ నువ్వు ఎన్ని సార్లు విన్నా నీకు గూస్ బంప్స్ వస్తాయి. నువ్వు ఎన్ని సార్లు విన్నా అదే ఫ్రెష్‌నెస్ అండ్ అదే గూస్ బంప్స్ వస్తాయి నీకు. సో, ఆహ్, అండ్ ముఖ్యంగా ఈ సినిమా లైక్ పిక్చరైజేషన్ గూడా అన్ని పాటలు సూపర్‌గుంటాయి. జస్ట్ సో గుడ్. సో గుడ్. అండ్ విజువల్‌గా చూడడానికి దే ఆర్ వెరీ, వెరీ ఏంటిది వైబ్రెంట్ అండ్ సూదింగ్ అని జెప్తా. కళ్ళకి చాలా సూదింగ్ ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 'బుట్ట బొమ్మ' వెరీ సూదింగ్ సాంగ్ టు లుక్ అట్ అండ్ ఆబ్వియస్లీ వినడానికి. అండ్ దాని తర్వాత వచ్చే 'చలో రే చలో చల్' ఆహ్, సంగ్ బై మన రంజిత్ గారు. ఈ పాటలో ఎంత డెప్త్ ఉందంటే, అంత డెప్త్ ఉంది. ఒకసారి నువ్వు తీరా జూస్తే, వెనకాల జూస్తే అసలు ఈ పాటలో వాళ్ళు ఏం చెప్పబోతున్నారంటే, ఒకసారి మీరు ఒక టైం తీసుకుంటే, ఇట్స్ వన్ ఆఫ్ ఐ థింక్ ద డీపెస్ట్ సాంగ్స్ దట్ వి హావ్ ఇన్ మోడర్న్ డే కమర్షియల్ తెలుగు సినిమా. ఆహ్, దాన్ని అనలైజ్ చేయడానికి నేను అన్‌ఫార్చునేట్‌గా నేనేమి రాయలేదు. ఇప్పుడు జేయాలంటే చాలా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ 'చలో రే చలో చల్' ఈస్ ప్యూర్ మోటివేషనల్ సాంగ్. నువ్వు ఎప్పుడైనా వర్కౌట్ జేయాలంటే, లేకపోతే ఒక పని జేయాలంటే డెఫినెట్‌లీ అది పెట్టు. 'జెనిఫర్ లోపెజ్' అనే పాట వినడానికి చాలా బావుంటది. బట్ నువ్వు సినిమాలో జూస్తే చాలా ఫోర్స్డ్‌గా అనిపిస్తది. బికాజ్ ఔట్ ఆఫ్ నోవేర్ వస్తది. బేసిక్‌లీ ఐ థింక్ 'బాగీని' ఇరిటేట్ చేయడానికి యూ నో వా సంజయ్ మళ్ళీ జోని పిలుస్తాడు. అండ్ వాళ్ళిద్దరు క్లబ్‌కెళ్ళి 'జెనిఫర్ లోపెజ్' ఈ పాటొస్తది. సో, ఇట్ జస్ట్ ఫీల్స్ లైక్ ఔట్ ఆఫ్ ప్లేస్ ఇన్ ద ఫిల్మ్. జస్ట్ ఔట్ దేర్. బట్ ఒకవేళ ఈ పాట 'జెనిఫర్ లోపెజ్' గారు విన్నారంటే ఐ ఐ హోప్ షీ డస్. అండ్ రీమిక్స్ చేస్తే డెఫినిట్‌గా మేము కూడా ఒక పార్ట్ ప్లే చేయాలని మేము ప్రయత్నిస్తున్నాం. అండ్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే ఫస్ట్ టైమ్ చూసినప్పుడు పాటెప్పుడొస్తదా అని ఎదురు చూస్తూ పాట మొత్తానికి సినిమాలో లాస్ట్ సాంగ్. అరే! సినిమా పాటలో లేదని నేను ఫీల్ అవుతుంటే 'జల్సా' టైటిల్ సాంగ్ సినిమాలో లాస్ట్‌గా ఉండడానికి కారణం అయితే నాకు నిజంగా తెలీదు గానీ, ఇ ఆఫ్‌కోర్స్ ఈ పాట మన 'బాబా సైగల్' గారు మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత తెలుగుకొచ్చి మొత్తం తెలుగు స్ తెలుగు స్టే మొత్తం ఆంధ్రాని షేక్ జేశారు. అండ్ ఆఫ్‌కోర్స్ ఈ పాటలో లిరిక్స్ కూడా చాలా చాలా బావుంటాయి. అండ్ యాహ్! అంటే ఈ మొత్తం ఆల్బమ్ జస్ట్ హ్యూజ్ ఆల్ టైమ్ క్లాసిక్. ఐయామ్ సారీ ఇంకొంచెం డెప్త్‌గా వెళ్ళడానికి నేను పెద్దగా రాయలేదు. లేకపోతే నేను పెట్టుకోలేదు. చెప్పినట్టు నెక్స్ట్ టైమ్ మనం కవర్ చేసిన సినిమా డెఫినిట్‌గా చేస్తాను. అండ్ యాహ్! సో, థట్ ఈస్ అబౌట్ ద మ్యూజిక్. సో, మీకెవరికైనా 'డీఎస్‌పీ' ఇది బెస్ట్ ఆల్బమ్ అని ఫీల్ అయితే ప్లీజ్ మాకు రాయండి. టాలీవుడ్ కబుర్లు 1 అట్ జీమెయిల్. లేకపోతే విల్ గో ఆన్ టు ది నెక్స్ట్ ఫ్యూ థింగ్స్. బట్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే అండ్ ఈవెన్ బీజీఎం 'మై హార్ట్ ఈస్ బీటింగ్' బీజీఎం గానివ్వండి ఆర్ ఐ థింక్ మొత్తం సినిమా అదే ఉంటది. అండ్ దెన్ ఐ థింక్ 'గాలి తేలినట్టుందే' కూడా కొంచెం వాడుకుంటారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'జల్సా' టైటిల్ సాంగ్ బీజీఎం కూడా అప్పుడప్పుడు వాడుకుంటారు. బట్ ప్రత్యేకంగా ఇంటర్వల్ సీన్ అండ్ ఇంటర్వల్ సీన్‌లో అయితే నీకు డెఫినిట్‌గా గూస్ బంప్స్ వస్తాయి ఆ బీజీఎంకి. ఆహ్, ఆ డ్రమ్స్ అయితే అండ్ దెన్ ఆ కోరస్ కానివ్వండి. ఐ థింక్ నాకు నచ్చని ఈ సినిమాలో బెస్ట్ సీన్ ఏంటంటే ఇట్ వాస్ డెఫినెట్‌లీ ద ఇంటర్వల్ సీన్. ఆ ఫైట్ అండ్ ఆ హై ఆ డైలాగులని చెప్తూ ఇట్స్ ఇంకో లెవెల్ అది. సో, ఐ థింక్ థాట్స్ డెఫినెట్‌లీ ద వన్ థట్ ఐ ఎంజాయ్‌డ్ ద మోస్ట్. సినిమాటోగ్రఫీకొస్తే నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాటోగ్రఫర్ 'కేవి గుహన్' గారు అండ్ 'రసూల్ ఎలోర్' గారు ఈ సినిమా విజువల్స్ తీశారు. అండ్ 'జల్సా' నాకు తెలిసినంత వరకు ఒక సినిమాకి మీరు చూస్తే ఒక కలర్ ప్యాలెట్ ఉంటది. కలర్ ప్యాలెట్ ఏంటంటే పలానా సీన్‌లో
మనం ఎటువంటి రంగులు వాడుకుంటున్నాం అండ్ లైటింగ్ ఎలా చేయాలి అంటే ఒక షాట్‌కి, ఒక సీన్‌కి మనం ఎలా తీస్తున్నాం. అండ్ నాకు తెలిసి 'జల్సా' వన్ ఆఫ్ ద మోస్ట్ లైక్ విజువల్లీ ఫ్రెండ్లీ ఫిల్మ్స్. ఎందుకంటే ఫ్రేమ్స్ చాలా సింపుల్‌గా ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. సో, నువ్వు చూసినంత కొద్దీ నీ కళ్ళకి చాలా సూదింగ్ అనిపిస్తాయి. అండ్ ఇంకోటేంటంటే అప్పట్లో ఐ డోంట్ థింక్ అలాంటి షాట్స్ డెవలప్ అయ్యాయి ఎక్కువగా. బట్ ఈ సినిమాలో ఎక్కువ ఏరియల్ షాట్స్ లేవు. అండ్ పెద్దగా అంత స్పెక్టాక్యులర్‌గా అంతగా లేదు గానీ విజువల్‌గా సినిమా చాలా రిచ్‌గా ఉంటది. అండ్ చాలా గ్రాండ్‌గా ఉంటది నాకైతే. అండ్ ఆఫ్ కోర్స్ ఇందాకడ చెప్పినట్టు పాటలైతే దేవ్ చాలా మంచిగా క్యాప్చర్ చేయొచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ గూడా ప్రతి పాట చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తారు. సో, ఐ లైక్ థట్ యాస్ వెల్. కమింగ్ టు ద ఆర్ట్ డైరెక్షన్ మన ఆనంద్ సాయ్ గారు ఈ సినిమాకి ఒక కంటెంపరరీ హౌస్ సెట్ వేశారు. అదే మెజారిటీ ఆఫ్ ద మెజారిటీ ఆల్మోస్ట్ లైక్ మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ అక్కడే యూనో అక్కడే జరుగుతది. అండ్ దెన్ ఆబ్వియస్లీ జైల్ సెట్ ఫర్ 'దామోదర్ రెడ్డి అండ్ ఫ్రెండ్స్.' అండ్ సాంగ్స్‌కి స్పెసిఫిక్‌గా 'జెనిఫర్ లోపెజ్‌లో' 'క్లబ్ సెట్' గానివ్వండి, లేకపోతే 'గాల్లో తేలినట్టుంది' ఆహ్, రైల్వే ట్రాక్ అండ్ దెన్ ఆ సెట్స్ అండ్ దెన్ లైక్ కొంచెం ఆ జాజ్ బార్ అంతా వేయడానికి అంటే చూడడానికి ఇట్స్ ఇట్స్ సో వెల్ డన్. అండ్ జస్ట్ అన్ అబ్సల్యూట్ అండ్ దెన్ ఇంకోటి మెన్షన్ చేయాలి. అదేంటంటే యాహ్! 'దామోదర్ రెడ్డి' ఆ నార్త్ ఇండియన్ డాన్‌ని చంపే సీన్ ఒకసారి జూస్తే, ఆ వెనకాల ఉండే త్రిశూలాలు అండ్ జస్ట్ ఆ మొత్తం వైబ్ అండ్ ల్యాండ్‌స్కేప్ అదంతా సూపర్బ్ లొకేషన్ అయితే వాళ్ళు సెట్ జేశారు. బట్ స్పెస్ స్పెసిఫిక్‌గా ఎవరైనా గమనించారంటే ఆ సీన్ మీరు చూడండి. ఆయన డాను క్షమాపణ అడుగుతాడు. అండ్ 'టనికెల్ బర్ని' అండ్ 'ముఖేష్ రిషి' ఎనకాల చాలా త్రిశూలాలుంటాయి. ఒక జెండాతో. సో, అదైతే చాలా గమనించాను. నా సినిమా కూడా కొంచెం ఇన్‌స్పిరేషన్ తీసుకున్నా. ఎడిటింగ్ ఈ సినిమాకి మన 'శ్రీకర్ ప్రసాద్' గారు చేశారు. 'శ్రీకర్ ప్రసాద్' గారు చెప్పినట్టు ఈస్ మై ఫేవరెట్ ఎడిటర్. చాలా సినిమాలకి చేశారు. అండ్ ఈ సినిమా మరొక్కసారి నీకెక్కడ బోర్ కొట్టదు. సో, ఎడిటింగ్ ఈస్ సూపర్బ్. అండ్ ఎక్కడ లైక్ వియర్డ్ కట్ ఆర్ వియర్డ్ ఆహ్, యాహ్! ఎక్కువ లైక్ వియర్డ్ కట్స్ ఏమి లేవు. సినిమా చాలా స్మూత్‌గా ఎళ్తది. అండ్ చాలా ఫాస్ట్ పేస్‌కెళ్తది. సో, ఎడిటింగ్ ఈస్ సూపర్బ్. ఫైట్స్ బై విజయ్ గారు చాలా చాలా బావుంటాయి. అదర్ దెన్ ఐ థింక్ ద ఫస్ట్ ఫైట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక్కడు కొట్టి ఫైర్ హైడ్రంట్‌ని కొట్టి ఆడైతే గాల్లో ఎగురుతూ ఉంటాడు. అదైతే కొంచెం ఓవర్‌గా అనిపించింది గానీ, ఇంటర్వల్ ఫైట్ అండ్ క్లైమాక్స్ ఫైట్ అయితే నాకు ఐ థింక్ ద హైలైట్ ఫైట్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఓహ్! ఇది మర్చిపోయా డైలాగ్స్. త్రివిక్రమ్ గారు ఈ సినిమా లిటరల్లీ నీకేదైనా గుర్తుందేంటంటే, నీకు సీన్స్ పెద్దగా గుర్తుండవు. బట్ మేబీ ద డైలాగ్స్ గుర్తుంటాయి. స్పెసిఫిక్‌లీ ఆ కామెడీ సీన్స్‌లో. నాకు ఇష్టం ఉందేంటంటే వాళ్ళు సంజయ్ సాహు ఆహ్, భాగవతితో మాట్లాడినప్పుడు అప్పుడు శివాజీ క్యారెక్టర్ వస్తది. బాగి అంటది, "నువ్వు ఎక్స్ట్రాలు చేస్తే ప్రణవ్ గాడిని పిలుస్తా." సంజయ్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ పవన్ కళ్యాణ్ ఇట్లా భయపడతాడు. అమ్మా! అయ్యా! వద్దు అని అట్లా లైక్ సర్కాస్ట్‌గా భయపడుతూ ఉంటాడు. తర్వాత చెప్తాడు పెద్ద ఆర్నోల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ మరి వాడొచ్చి నేను కాపాడుతాడు. అండ్ దెన్ బ్రహ్మానందం చెప్తూ ఉంటాడు. నేను చాలా కొడుతూ ఉంటా, ఇది చేస్తూ ఉంటా. అండ్ లేదు కొడుతున్నాడమ్మా. అండ్ లిటరల్లీ చెప్పా. అండ్ ఆఫ్‌కోర్స్ మన 'పవన్ కళ్యాణ్' అండ్ 'ప్రకాష్ రాజ్' ఇంట్రో సీన్‌లో అయితే ఆహ్, స్టె నెలకి స్టెప్‌నీ ఎంతంటే 3:30 దాకా 4 వరకు ఉంటది. అదే మనం బస్సా ఇక్కడ నుండి అక్కడి దాకా వెళ్ళడానికి. సరిగ్గా జెప్పు. అండ్ దెన్ దాని తర్వాత ₹1,00,00,000 కట్నం ఇస్తున్నాం అంటే సార్ వాడు ఆడు ఉద్యోగం చేసినాడా? ఓనర్‌ని బ్లాక్‌మెయిల్ చేసినాడా? అండ్ ఆ సీన్‌లో ఇంకొన్ని చాలా ఆనుమత్యాలుంటాయి. నేను ఏంటది అది ప్రేమించని పసి పిల్లాడిని చంపేస్తారు సార్. పిల్లలు ఎత్తుకుపోయే వాడిలాగా ఉన్నావు నువ్వేంట్రా పసిపిల్లల గురించి మాట్లాడేది. అండ్ ఇంకేముంటది నాకేం తక్కువ సార్ చదువు, పొడుగు
మొత్తానికి లైక్ ఐ విష్ ఐ హడ్ రిటన్ దీస్ డౌన్. బట్ డైలాగ్స్ అయితే దే మేక్ యూ లాఫ్ ఆల్మోస్ట్ ది ఎంటైర్ ఫిల్మ్. ఇంకోటుంటది ఈడ ఈడావిడ చిక్కుపోయిన చిరంజీవిలాగా ఉన్నాడు. సో ఫుల్ క్రెడిట్ టు త్రివిక్రమ్ గారు ఫర్ రైటింగ్ సచ్ ఐకానిక్ అండ్ మెమరబుల్ డైలాగ్స్. సో ఐ థింక్ లాస్ట్ అయితే అదే చెప్తున్నా. ఇప్పటికే మాట్లాడి చాలాసేపు అయింది. సో దీనికి ఒక ర్యాప్ కొడుతున్నాం. ఐ నో నేను అంతగా అనలైజ్ చేయలేదు, బట్ సినిమా గురించి నేను చెప్పాను. ఇంకోటి చెప్పాలంటే అండి, ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. మేబీ మా ఫ్రెండ్తో మళ్ళీ వచ్చి మేబీ మేము మళ్ళీ రివ్యూ చేస్తాం. బట్ 'జల్సా' అనే సినిమా నాకెప్పుడు గుర్తుండిపోయే ఒక సినిమా. ఎందుకంటే one of the best theater experiences, but at the same time when you think of some of the best films మనం తెలుగులో అండ్ క్లాసిక్స్ అండ్ రీవాచ్ వాల్యూస్ ఉన్న ఫిల్మ్స్, జల్సా డెఫినెట్లీ అప్ దేర్. సినిమా కంటెంట్ పక్కన పెట్టండి, అండ్ ఈ సినిమా ఎందుకు కొంచెం ఇన్ఫీరియర్గా అనిపిస్తే అప్పటికే అతడు వచ్చింది అండ్ అతడు ఒక క్లాసిక్ అయింది. అండ్ ఫాలోయింగ్ అతడు అనేది అది మామూలు విషయం కాదండి. బట్ ఫర్ ద మోస్ట్ పార్ట్ త్రివిక్రమ్ గారు సక్సీడ్ అయ్యారు. అండ్ అదే లైక్ నీకు సినిమాలో చాలా అదే నువ్వు నోటీస్ చేసావు. 'అతడు' సినిమాలో ఉన్నంత ఇంటెన్సిటీ అండ్ యూనో లైక్ ఆ ఫ్రీ ఫ్లో అంటే 'అతడు' సినిమాలో ఉండే ఆ స్ట్రాంగ్ స్టోరీ ఇంటెన్సిటీ కానివ్వండి, 'జల్సా' సినిమాలో నీకు పెద్దగా కనిపియదు. బట్ అట్ ద సేమ్ టైమ్ 'జల్సా' యాజ్ ఎ ఫిల్మ్ ఇన్ ఇట్స్ ఓన్ రైట్ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది. కామెడీ బావుంటది. యాక్షన్ బావుంటది. రొమాన్స్ బావుంటది. జస్ట్ ఐ థింక్ కొంచెం ఆ కన్విన్సింగ్ ఎమోషనల్ యాంగిల్స్ అండ్ ఆ హీరో విలన్ వీక్ కాన్ఫ్లిక్ట్ ఉండడం వల్ల సినిమా కొంచెం దెబ్బ పడింది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అండ్ ఆఫ్ కోర్స్ ఇంటర్వల్ చాలా అది అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ ఎన్ని చూసినా. అండ్ సెకండ్ హాఫ్ అయితే యూనో పర్వాలేదు. ఆహ్, బట్ అట్ ద సేమ్ టైమ్ తెలుగులో ఒక సేయింగ్ ఉంటదండి. లేకపోతే తెలుగు వాళ్ళు లేకపోతే తెలుగు సినిమా చూసేవాళ్ళు ఒక పదం ఉంటది. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు అని ఒక పదం ఉంటది. దానికి డెఫినెట్‌లీ 'జల్సా' సినిమా. అండ్ ప్రత్యేకంగా కామెడీ సీన్స్, పవన్ కళ్యాణ్ పెర్ఫార్మన్స్ అండ్ డైలాగ్స్ బై త్రివిక్రమ్ గారు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ మ్యూజిక్ బై డీఎస్‌పీ ఆల్వేస్ బీ వెరీ, వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఆహ్, ఇవన్నీ కలిపి 'జల్సా' అనేది చాలా ఒక యూనిక్ ఫిలాసాఫికల్ రొమాంటిక్ యాక్షన్ కామెడీ ఫిల్మ్. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అనుకోవచ్చు. అండ్ ఈ సినిమాలో మేబీ తెలియలేని విశేషాలు, లేకపోతే తెలియలేని ఒక ఐడియాలజీ, ఫిలాసఫీస్ ఒకసారి చూస్తే మీకు కనిపిస్తది. ఆబ్వియస్‌లీ ప్రపంచంలో తీసిన బెస్ట్ ఫిల్మ్ గాదు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే జనాలు ఏమన్నా, ఎన్ని ఓగ్గాలు, బోగ్గాలొచ్చినా యూ నో హూ యూ ఆర్. ఈ సినిమా ఎప్పటికీ తెలుగు సినిమాల్లో ఒక క్లాసిక్‌గా నిలబడతది. అండ్ ఆ ఫ్యాక్ట్‌ని ఎవరు మార్చలేరు, తీయలేరు. అండ్ అదే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు దిస్ ఎపిసోడ్. ఐ నో మరొకసారి చెప్పినట్లాగా నేను అంతగా అనలైజ్ చేయలేదు. జస్ట్ ఈ సినిమా గురించి నా థాట్స్ అండ్ రివ్యూ చేద్దాం అనుకున్నా. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ లవ్ 'జల్సా'. ఐ ఆల్వేస్ విల్. అండ్ మరొకసారి ఈ సినిమా నువ్వు ఎప్పుడు పెట్టినా, నువ్వు ఏదో ఒక బాధతో ఉన్నా, లేకపోతే మంచి మూడ్‌లో ఉన్నా, నువ్వు ఎంటర్‌టైన్ అవ్వాలంటే ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. ఈజ్ 'జల్సా' ఇన్ ఎ నట్‌షెల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ లిసనింగ్. ఐ నో కొంచెం కన్సిస్టెన్సీ బ్రేక్ చేశాను. బట్ మన పిఎస్‌పీకే గారు బర్త్‌డే కాబట్టి నేను ఇది స్పెషల్‌గా రిలీజ్ చేద్దాం అనుకున్నా. అన్‌ఫార్చునేట్‌లీ అది కుదరలేదు. బట్ ఇప్పుడు మీరు వింటున్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. అండ్ విల్ సీ యూ ఆల్ వెరీ సూన్ ఇన్ అనదర్ ఎపిసోడ్. అండ్ టేక్ కేర్. హ్యావ్ ఎ గుడ్ నైట్. బై బై.